అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడిన లేదా రాసిన ఒక గంభీరమైన పత్రికే 6 అధ్యాయాల సంకలనము. అదే ఈ గలతీ పత్రికగా మనం చూడగలం. సిలువ వేయబడిన అనుభవాన్ని అద్భుతంగా ఈ పత్రికలో 3 సార్లు ముచ్చటగా పౌలు వ్రాయడాన్ని మనం చూస్తాం. అది తన వ్యక్తిగత జీవిత అనుభవాన్ని మొదట పంచుకున్నాడు. అదే గలతీ 2లో మనం చూడగలం. తర్వాత లోకముతో కూడా తాను సిలువ వేయబడ్డాడన్న సంగతిని కూడా ఈ పత్రిక ముగింపులో చెప్పడాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. సిలువలో అతిశయించటానికి అనేకమైన ఆధారాలను మనకిప్పటికీ కొన్ని చూయించాడు. అందులో ఒకటి, సిలువ యొక్క ప్రాధాన్యతను తను నొక్కి చెప్పడాన్ని మనం గమనించగలం. దాన్ని ద ప్రీ ఎమినెన్స్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ఆ శీర్షిక కింద కొన్ని సంగతులు మనం తలపోసుకున్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి క్రీస్తు సిలువకున్న శక్తి, దాని ద్వారా కలిగిన కనీసం 5 అంతల ఆశీర్వాదాన్ని గురించి కూడా మనము ధ్యానించాం. ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సిలువకున్న శక్తిని గురించి తలపోసుకున్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళి సిలువ యందు అతిశయించటానికి ఒక పౌలు మాత్రమే కాదు, కనీసం 5 వ్యక్తులు మనకు తారసపడ్డాన్ని మనం చూడగలిగాం. అందుకే ద పీపుల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సిలువ యొద్ద ఉన్న 5 వ్యక్తులను గురించి కూడా మనము గత దినము 3వ వర్తమానం లేదా చివరి వర్తమానంలో వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఈ దినము ఇదే సిలువను బట్టి అతిశయించటానికి, సిలువను గురించినటువంటి ఇంకా కొన్ని సంగతులు తలపోసుకోవటానికి నేను ఒక పుస్తకాన్ని ఎన్నుకొని అందులో సిలువకు సంబంధించిన 5 చిత్రపటాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. దానికి మనం ఇచ్చే శీర్షిక ఏంటంటే ద పోర్ట్రైట్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభు యొక్క సిలువ దృశ్యానికి లేదా సిలువ దృశ్యాన్ని తెలిపే 5 పటాలను గురించి మనం చూడగలం. వాస్తవానికి నేను అన్నిటినీ నేను ఎన్నుకోవడం లేదు. నేను ఒక చిన్న పుస్తకము, ఇంకా బాగా చెప్పాలంటే ఒక సువార్తను నేను ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఆ సువార్తే యోహాను సువార్త. అందులో నుంచి 5 చిత్రపటాలను మీ ముందు ఉంచి అందులో యేసుప్రభువారి యొక్క మరణము కావచ్చు లేదా సిలువ మరణాన్ని గురించి మీకు కొన్ని సంగతులు పరిచయం చేయాలని నేను కోరుచూ ఉన్నా. ప్రభు నాకు అనుగ్రహించిన భారాన్ని బట్టి, నాకున్న సమయ పరిమితిని బట్టి దాదాపుగా మీకు క్షుణ్ణంగా బాగా తీరిగ్గా మీకు తెలియచేయాలని కోరుతూ ఉన్నా. మనకున్న సమయం చాలా ఉంది కాబట్టి అయితే మరి ఎండలు మీకు ఎక్కువ కాకమునిపే పంపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోహాను సువార్తని ఎన్నుకోవడానికి కనీసము 2 ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నిన్న మనం చూసాము యోహాను సువార్త 19వ అధ్యాయంలో యోహాను సిలువ దగ్గర నిలిచి ఉన్న ఒకే ఒక శిష్యునిగా మనం చూస్తాం. 11 మంది ఉన్నారు. ఇస్కరియోతు యూదాను తీసేశాం. ఈ 11 మంది శిష్యులలో యోహాను మాత్రమే యేసుప్రభువారి యొక్క సిలువ యొద్ద నిలిచి ఉండడాన్ని మనం గమనించగలం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను నిలిచునుట చూచి అనే మాట మీరు గమనించాలి. యేసు ప్రేమించిన శిష్యుడు. ఈ మాట, దానితో పాటు యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. ఈ 2 మాటలు కనీసం 5 సార్లు మనకు కనబడతాయి. ఎక్కడ? యోహాను సువార్తలో. కనుక యేసు ప్రేమించిన శిష్యుడు అనే ఈ టైటిల్ ఒక యోహానుకు మాత్రమే ఇవ్వబడింది. తర్వాత యేసు రొమ్మున ఆనుకుని ఉండుట అనే మాట ఒక యోహాను గురించి మాత్రమే చెప్పబడింది. యేసును ప్రేమించే వారికి దేవుడు అధికమైన ప్రత్యక్షతను దయచేస్తారు. అది ఎప్పటికీ మనం మర్చిపోవద్దండి. ఇదినాన యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తే ఆయన తన్ను గురించి అనేకమైన సంగతులు తెలియజేస్తారు. ఉదాహరణకి ఇక్కడ మాత్రమే కాదు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15లో ఈ మాట ఉంటుంది. ఏముంటుంది? సామెతలు 8:17 చదవండి ఒకరు.
నన్ను ప్రేమించు వారిని, చాలా బాగుంది అక్కడ వరకు. ఆ తర్వాత నన్ను జాగ్రత్తగా వెదుకువారు, చాలు. దేవుని కనుగొనేవారు ఎవరు అంటే, మొదటిది ప్రేమించేవారు, రెండు ఆయనను వెతికేవారు. యేసు ప్రేమించిన శిష్యుడు నిజంగా యేసు ప్రభువారిని ప్రేమించాడు. ఆయన యేసు ప్రభువారు ఆయనను ప్రేమించాడు. శిష్యుడు యేసు ప్రభువారిని కూడా ప్రేమించాడు. యేసు ప్రభువారిని వెతుక్కుంటూ శిలువ యొద్ద నిలిచి ఉన్నాడు. అందుకే యేసు ప్రభువారి గురించిన అనేకమైన సంగతులు తాను వ్రాయటానికి పూనుకున్నాడు. నిజంగా ఎంతో గొప్ప ధన్యత. అపోస్తలుల 12 జాబితాలో 12 మందిలో ఒక యోహాను భక్తుడు మాత్రమే 5 పుస్తకాలు రాశాడు. ఎందుకన్నా అన్న దాంట్లో ఈ 2 బలీయమైన కారణాలు మనం చూడగలుగుతాం. ఇదైనా యేసు ప్రభువారిని ప్రేమించే వారికి ఈ దినాల్లో కూడా తన్ను గురించిన అనేకమైన సంగతులను దేవుడు ఇప్పటికీ కూడా బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని ప్రేమించి దేవుని వెతికే ప్రజగా నీవు నేను ఈ దినాల్లో ఉండినట్లుగా దేవుడు మనకు సాయం చేయనుగాక. రెండవ సంగతి ఏంటంటే, ఆయన రొమ్మున ఆనుకొని ఉండుట. అది చాలా ప్రాముఖ్యం. దేన్ని జ్ఞాపం చేస్తుంది? పారదర్శకతను జ్ఞాపం చేస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి దాపరికం కనబడదు. ఉదాహరణకి యోబు 31:34 ఒక మాట ఉంది, రొమ్మున నేను పాపమును దాచుకున్న ఎడల పరమనున్న దేవుని యొక్క దృష్టికి వేషధారి నవ్వుదును అన్నాడు. రొమ్మున ఆనుకునుట, రొమ్ముల పాపాన్ని కప్పుకుంటే ఏమవుతుంది అంటే వేషధారి. వేషధారికి ఆపోజిట్ ఏంటి? తెలుగు బైబిల్లో ద బ్యూటీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అంట, మీరు బాగా గమనించాలా. వేషధారణ అనే మాటని తెలుగులో ఇంకొక పదాలు ఉపయోగించారు, కపటము. దానికి ఆపోజిట్ ఏంటి? నిష్కాపట్యము. కపటానికి నిష్కాపట్యము, సిన్సియారిటీ ఆర్ ఆనెస్టీ. హిపోక్రసీ ఆపోజిట్, ఇంటూ గుర్తీసి నిజాయితీ లేదా యథార్థత. రెండవది నిష్కాపట్యం అనే పదాలు తెలుగు బైబిల్లో తర్జుమా చేశారు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అంటే వేషధానం ఉండకూడదు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు దయాళుని రుచి చూచి ఎన్న ఎడల అని చెప్పి వేషధారణ 5 సంగతులు 1 మాని అని రాశాడు. తర్వాత ఏమన్నాడు? కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఎదుగుదలకి ఆటంకం ఏంటంటే వేషధారణ. ఇప్పుడు యోహాను ఏం చెప్తున్నాడు అంటే, ఎందుకు ఎదిగాడు? 5 పుస్తకాలు రాసే ఘనత, అంతస్తునకి, ఆత్మీయతకి ఎదిగాడు ఆయన. ఎందుకు? రొమ్ములో ఏం లేదు, వేషధారణ లేదు. రొమ్ములో ఏం లేదు, కపటం లేదు. అందుకే అనుకున్నాడు. అంత గట్స్ ఉండాలా. అరే 12 మందిలో పోయి ఆయన రొమ్మును ఎలా అనుకున్నాడు? యోహాను సువార్త 13వ అధ్యాయంలో కనబడుతుంది ఈ మాట. లాస్ట్కి 21వ అధ్యాయంలో కనబడుతుంది. యేసు రొమ్మున ఆనుకున్నట్టు అంటే వాస్తవానికి యేసు ప్రభువు ఎక్కడున్నాడు? యోహాను రాశాడు ఇవంతా. యోహాను 1:18 ఒక మాట ఉపయోగించాడు. ఏమన్నాడు? ఎవడును ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఎందుకు క్రిస్మస్? ఏంటన్నా గుడ్ ఫ్రైడే కానీ ఇది క్రిస్మస్ కాదన్న అంటారా? మీరు చూడండి, యేసు ప్రభువు పుట్టుకకు 5 కారణాలు ఉన్నాయి. పక్కన పెడదాం. పుట్టిననే మాట పక్కన పెడితే ఎందుకు వచ్చాడు? వన్ ఆఫ్ ద రీజన్స్, అనేకమైన కారణాల్లో చాలా ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, తండ్రిని బయలుపరచడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఎవరిని బయలుపరచడానికి? ఎందుకు బయలుపరచాలా? ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. ఇదే మాట 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16 భాగంలో రాశాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, చూడనేరడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ గాడ్. ఎందుకు? సమీపింపరాని వెలుగులో ఉన్నాడు ఆయన. ఎవరే కానీ సమీపించలేరు. అరే దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న ఒక నక్షత్రము దగ్గరికే మనిషి చేరుకోలేడు. అర్థమైనా మీకు చెప్పే మాట? నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, గెలాక్సీ అంతవరకు వద్దులేండి, మనకి అంత మళ్ళీ బుర్ర బద్దలవుతుంది. మెయిన్ పాయింట్ పోతుంది ఇక్కడ. ఈ భూమి నుంచి మనకు కనిపించే ఒక నక్షత్రానికి పేరు ఏంటంటే ప్రాక్సిమా సెంటూరి అనే పేరు పెట్టారు దానికి. ఎంత దూరం అంటే
నడుచుకుంటా పోయినామనుకో 950 మిలియన్ ఇయర్స్ పడుతుంది. మిలియన్ అంటే 10 లక్షలు. 950 మిలియన్ అంటే 9500 లక్షల సంవత్సరాలు పడుతుంది నడుచుకుంటూ పోతే. మన ఆయుష్ ఎంత? తిప్పి కొడితే 50 కూడా లేదు, ఇక్కడ 60 లేదు, 70 లేదు, 80 అంతకన్నా లేదు. అయిపోయింది. పురాణ ఒకప్పుడు ఉండే 90 కీర్తన 10లో మోషే దగ్గర రాసి చెప్పేసరికి నరుని ఆయుష్కాలము 70, అధిక బలం అంటే 80. ఎవరు దాన్ని నాకు తెలిసి అంత లేదు ఇప్పుడు. చాలా యంగ్ మ్యాన్ అండి. ఈ మధ్యనే విన్నాను, 41 సంవత్సరం, నాకంటే చిన్నోడు. హైదరాబాద్లో ఫేమస్ కార్డియాలజిస్ట్ గౌతమ్ గంభీర్. చాలా బాధ అనిపిస్తుంది. అప్పటికే 20,000 కేసులు, ఈ సర్జికల్ కేసెస్లు విజయవంతంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు. ఏమయ్యాడు? అరే ఆయనే హృద్రోగ నిపుణుడు, గుండె నిపుణుడు. ఏం వేసుకున్నాడు? ప్యాన్ 40 వేసుకుని ఇంటికి పోయి పడుకున్నాడు. వాళ్ళ భార్య వచ్చి లేపింది. ఏమండి లేయండి, ఇంతసేపు పడుకోరు అంటే నో మోర్, లేడాయన. అప్పటికి 2 సార్లు తీయించుకున్నాడు. ఈసీజీ తీశాడు, 2D ఈకో తీశాడు, యాంజియోటెన్సిన్ అన్నీ మొత్తం చేసుకున్నాడు. ఏం లేదు, పోయి పడుకున్నాడు. తిరిగి లేచేసరికి మనిషి లేడు. 41 ఇయర్స్. బాధ అనిపిస్తుంది. వైద్య నిపుణులకే దిక్కు లేకపోతే మనకు కనుక అంత లేదు మనకు సీను. బాగా చెప్పాలంటే అరే 9,500 లక్షల సంవత్సరాలు పడుతుంది నడుచుకుంటా పోతే. లేదా అపోలో 2 స్పేస్, చంద్రమండలానికి మనుషులు దీంట్లో ఈ రాకెట్లో ప్రయాణం చేశారు. ఈ రాకెట్ అపోలో 2, ఆ రాకెట్ పేరు. దాంట్లో ప్రయాణం చేస్తే 40,000 కిలోమీటర్స్ పడుతుంది. అంటే ఇంకా ఎక్స్ట్రా. మీరు ఊహించండి, మనిషి ఆయుష్ ఎంత ఉంటే, ఎంత దూరము కనబడే నక్షత్రానికే ఇన్ని లక్షల సంవత్సరాలు పడితే ఇక కనబడని దేవుని దగ్గర ఎంతకాలం పడుతుంది? అందుకే వద్దులే నాయన, అంత దూరము రాలేవు, నువ్వు ఎట్లా ఊరికి అన్వేషణలో ఫెయిల్ అయినావు, ఇప్పటికే చాలు, నేనే నీ దగ్గరకు వస్తాను రిలాక్స్గా అన్నాడు. అదే క్రిస్మస్. అందుకోసం యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఎక్కడున్నాడు? తండ్రి రొమ్మున ఆనుకొని ఉండుట. మన అంశము తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అక్కడి నుంచి కిందకు వచ్చాడు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యోహాను భక్తుడు నిజంగా యేసు రొమ్మున ఆనుకొని అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే పారదర్శకమైన జీవితం, నిజాయితీతో కూడా తెచ్చాము, నిష్కాపటమైన జీవితం. అందుకే యేసు ప్రభువారి గురించి అద్భుతంగా 5 పుస్తకాలు రాశాడు. అందులో ఒక పుస్తకంలో నుంచి యేసు ప్రభువారి యొక్క శిలువ దృశ్యాన్ని, శిలువ మరణాన్ని అద్భుతంగా ఆయన వర్ణించిన తీరు అమోఘం. దానిలోనికి మనము తొంగి చూసి ఈ 5 చిత్రపటాలను ఎరిగిన వారమే మనం కూడా పౌలుతో కలిసి, యోహానుతో కలిసి శిలువయందు అతిశయించడానికి ప్రభు మనకు కూడా సాయించునుగాక. మొదటి చిత్రపటం యోహాను సువార్త 1వ అధ్యాయం 29-36. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. 36. అతను నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనెను. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకeth అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపమును మోసుకొని పోవు దేవునికి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్. ఈ దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఆయనే. వెంటనే వెంబడించారు. కనుక యోహాను భక్తుడు అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. మీరు బాగా గమనించారు లేదో, ఏం చేస్తుంది దేవుని గొర్రెపిల్ల అంటే? రాబడింది లోక పాపమును మోసుకుని వెళ్తుంది. వాస్తవానికి ఈ గొర్రెపిల్ల గురించి తెలుసుకోవాలంటే పాత నిబంధన నుంచి మొదలు పెట్టాలి మనము. వెంటనే మనకు కనిపించే ఒక అధ్యాయం ఏంటది? ఒకవేళ టాప్ 10 ఫేమస్ చాప్టర్స్ మీరు ఎన్నుకోవాలి అనుకుంటే అందులో ఒకటి ఎక్కడైనా ఒకటి ఉంటుంది పాత నిబంధన నుంచి. ఏంటది? ఆదికాండం 22వ అధ్యాయం. కనుక ఆదికాండం 22వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాలి మనం ఏదైనా మూలాలు తెలుసుకోవాలా. కనుక దేవుని గొర్రెపిల్ల లోక పాపాలను మోసుకుని వెళ్తుంది అని ఆయన చెప్పాడు అంటే మనుషులు అన్వేషిస్తున్నారు. అరే నా పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఎక్కడున్నాడు అని వెతికారు. ఎన్నేళ్ళు? 4,000 ఇయర్స్.
4000 సంవత్సరాలు వెనక్కి వెళితే ఇప్పుడు ఆదికాండం దగ్గరికి రాగలిగితే ఆదికాండం 22వ అధ్యాయంలో అద్భుతమైన సన్నివేశము ఆవిష్కృతమయ్యింది. 22వ అధ్యాయం 7లో ప్రశ్న వేశాడు కుర్రాడు, అతని ఇస్సాకు, చిన్నవాడు. మీరు చిన్నవాడంటే బచ్చా కాదు, మీరు లెక్కేస్తే 20 ఏళ్ళు ఉంటాయి స్టాటిస్టిక్స్. మీరు చూడండి, అప్పటికి అబ్రాహాం వయసు ఎంత? అబ్రాహాం వయసు ఎంత? 120. కానీ రాయలే. ఈ రేసులో ఎన్నికకి వెళ్ళాలా? ఆ సంగతులన్నీ జరిగిన పిమ్మట అబ్రాహామును దేవుడు పరిశోధించాడు. అవసరమా అండి దేవుడు పరిశోధించడము? ఏ వయసులో? వృద్ధాప్యంలో, మరణానికి ఆయన సమీపంగా ఉంటే ఆయన కూడా పరిశోధన అవసరమైంది. మనం చాలాసార్లు అనుకుంటాము, ఇంత రక్షణ అనుభవం ఉంది, నాకు అవసరమా అండి అంటే అవసరమే చాలాసార్లు. అన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధన. ఇదే మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. 17-19 వచనాల్లో మనకు కనబడుతుంది. వదిలిపెట్ల. మళ్ళీ యాకోబు పత్రిక మళ్ళీ 2వ అధ్యాయంలో కనబడతారు, మళ్ళీ 20, 21, 22లో. కనుక అబ్రాహాము నువ్వు దేవుడు పరిశోధించాడు. వెంటనే అన్నాడు, అబ్రాహమా అంటే చిత్తమండి అన్నాడు. నువ్వు ఒక పని చేయాలయ్యా అంటే ఏం చేయాలండి అంటే, నీకు ఒక్కడైన నీ కుమారుని అన్నాడు. చూడండి, తర్వాత నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకో, నేను చూపించేది మోరియా దేశానికి వెళ్ళు, ఒక పర్వతం మీద నువ్వేం చేయాలి, అతన్ని దహన బలిగా అర్పించు. ఏమైనా ప్రశ్నిస్తాడా? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అది వరకు ఎప్పుడు కూడా దేవుడు మనుషులను నరబలి ఇచ్చినట్టుగా దహన బలి అర్పించమని కోరినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. కానీ అబ్రాహాముకి వేసిన ఈ ప్రశ్న నిజంగా అవాక్కై ఉంటాడు. కానీ సంభాషణ ఏం రాయలా. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అండి. అందుకే దేవుడు ఏం చేశారంటే, దేవుడు అబ్రాహాము చేసిన పనిని తర్వాత మెచ్చుకున్నాడు. మెచ్చుకొని, నీవు నా మాట వినినందున భూలోక వంశములన్నీ నీ వలన ఆశ్రయించబడు. నీ మాట విన్నావు, తర్వాత నీవు ఇందువలన నీవు నాకు భయపడుతున్నావు, భయభక్తులు కలిగి ఉన్నావు. ఇందువలన అంటే 120 ఏళ్ళ కానీ తెలియదా? మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యే సమయానికి 75 ఏళ్ళ వయసు. ఇప్పుడు 55 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇందువలన నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నాకు అర్థమైందండి అన్నాడు ఆయన. దేవుడు నిజంగా పరిశోధించే విధాలు పలు విధాలుగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. అందుకే మనం ఏది అతిశయించేదానికి లేదు. అయిపోయిందన్నా పర్వాలేదు, బాగానే ఉన్నది అనుకునేది దానికే లేదు. జీవితంలో నిన్ను పరిశోధించబడే స్థితికి అనుమతించబడినప్పుడు, అప్పగించబడుతున్నప్పుడు దేవునికి వందనాలు చెల్లించి ముందుకే సాగుతూ వెళ్ళాల్సిందే. వెంటనే పెందలకలే లేచాడు, గాడిదను తీసుకున్నాడు, గంత కట్టాడు, 2 పనివాని తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు. దహన బలి కొరకు ఏం చేశాడు? కట్టెలు చీల్చాడు. కట్టెల మోపు ఎవరి మీద పెట్టాడు? 3 దినాల ప్రయాణం అయ్యింది. వీడు అక్కడి నుంచి పర్వతం మీదకి ఈ కుర్రాని మీదనే వేశారు, చిన్నవాని మీదనే పెట్టాడు. వానికి డౌట్ వచ్చింది. డౌట్ కాదు, అనుమానం కాదు, ప్రశ్న వేశాడు. నాన్నగారు, దహన బలికి కాల్చటానికేమో నిప్పు ఉంది, చంపడానికేమో కత్తి ఉంది, కానీ చంపడానికి గొర్రెపిల్ల ఎక్కడండి అన్నాడు. వేర్ ఇస్ ద ల్యాంబ్ ఫర్ బర్న్ట్ ఆఫరింగ్ అన్నాడు. చూడండి, అది ప్రశ్న. దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడ? ఈ ప్రశ్నకు జవాబే బిహోల్డ్ ద ల్యాంబ్ which taketh away the sin of the world. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, సకల లోక పాపాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పాత నిబంధనలు 22:7 వరకు ప్రశ్న మాత్రమే. ఆ ప్రశ్నకు జవాబే యోహాను సువార్త 1వ అధ్యాయం 29-36. దహన బలిలో జరిగే కార్యం ఇదే. సిన్ ఆఫరింగ్, ట్రెస్పాస్ ఆఫరింగ్, బర్న్ట్ ఆఫరింగ్. దహన బలికి, అపరాధ పరిహారార్థ బలికి దేవుడు వాడే ఒక బలి ఏదైనా ఉంది అంటే ఏంటది? గొర్రెపిల్ల. అందుకే నిర్గమాకాండం మీరు బాగా లేవికాండం మీరు గమనించాలి. 4వ అధ్యాయం 32వ వచనం కావచ్చు, 12వ అధ్యాయం 8వ వచనం కావచ్చు, 14వ అధ్యాయం 24-25 వచనాలు మీరు కావచ్చు. ఇవన్నీ ఏమున్నాయి? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల ప్రస్తావన ఉంది, మీరు చూడండి. ఆ మాట వన్ ఈజ్ సిన్ ఆఫరింగ్ 4వ అధ్యాయంలో చెప్పబడింది ఆ మాట. దాని కింద అన్నాడు బర్న్ట్ ఆఫరింగ్ అన్నాడు. తర్వాత కింద ఏమన్నాడు? 14 వచ్చేసి ట్రెస్పాస్ ఆఫరింగ్, అపరాధ పాప పరిహారార్థపు బలి. దీని కొరకు గొర్రెపిల్ల కావాలి. ఇలాంటి గొర్రెపిల్ల
వధించబడుతూనే ఉంది. కానీ శాశ్వత కాలానికి చెక్ పెట్టాలా? చెక్ పెట్టాలి అంటే ప్రజలు నిరీక్షిస్తూ ఉన్నారు, వేచి ఉన్నారు. ప్రతిసారి బలి అర్పించే ప్రతిసారి పాపాల జ్ఞాపకం వస్తాయి. కానీ శాశ్వత కాలమునకు ఇకను మరి ఎన్నడను మన పాపాలు జ్ఞాపకము చేసుకునకుండా నా పాపాన్ని, నా దోషాన్ని, అపరాధాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఎవరు, ఎక్కడ? ఈ అన్వేషణకు ముగింపే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు పరిచయించబడ్డాడు. అదే బాప్తిస్మ ఇచ్చి యోహాను సర్వలోకానికి లేదా శిష్యులకి తన యొద్దకు బాప్తిసం పొందడానికి వచ్చిన వారికి ఉద్దేశించి పలికిన మాటను మనం చూస్తాం. కనుక ఈ గొర్రెపిల్ల నిర్గమాకాండము 12:3 కూడా మనం చూస్తాం. ఎవరు ఏమయ్యారు? పస్కా బలి పశువు. ఇది 1 కొరింథీ పత్రిక 5:8 మన పస్కా క్రీస్తున్న మన పస్కా పశువు ఏమయ్యాడు? వధించబడ్డాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అనే గొర్రెపిల్ల పాత నిబంధనలో మీరు ఎక్కడైనా చూడండి, మొదలు పెట్టాము అంటే అక్కడి నుంచి మొదలు పెడితే కొత్త నిబంధన వచ్చేంత వరకు గొర్రెపిల్ల యొక్క ప్రస్తావన కనిపించబడుతూనే ఉంటుంది. ఒక పేతురు అన్నాడు 1 పేతురు పత్రిక 1:18-19 ఏం మాట్లాడతాడు? అయ్యా గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల, ఆయన కాల్చిన అమూల్యమైన రక్తముతో మనం విమోచించబడ్డామన్నాడు. ఇక ప్రకటన గ్రంథం మొదలు పెడితే ఎక్కడి నుంచి 5వ అధ్యాయం నుంచి అండి ఆయన వధించబడ్డాడు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల, జగదుత్పత్తి స్లైన్, ద ల్యాంబ్ వాజ్ స్లైన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అనే మాట ఉపయోగించాడు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల. ఈ జగదుత్పత్తి అనే మాట మీరు బాగా గమనించాలి. వాస్తవానికి ఈ పదం పౌలు కూడా వాడాడు. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 1:4-6 మనం చూస్తాం. జగదుత్పత్తి మొదలుకొని జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ప్రేమ చేత ఆయన మిమ్మలను ఏర్పరచుకునేను. జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ పునాది వేయబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడినప్పుడే ఆయన యేసుప్రభువారు వధించబడ్డాడు, గొర్రెపిల్లగా వధించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభువారు 3 కాలాలకు వర్తిస్తాడు. ఒకటి వర్తమానము, భూత, భవిష్యత్ కాలం. స్వచ్ఛంద సియోను వాసులు పాడుకున్న ఆ అనుపల్లవిలో ఈ మాట ఉంటుంది. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉన్నవాడు ఆయన వధించబడ్డాడు. అంటే వర్తమానం అంటే ప్రజెంట్ టెన్స్, భూతకాలం అంటే గతించిపోయింది, భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్. అంటే రానున్న దినాలలో, ఈ దినాలు మీరు ఇక్కడ నిలబడితే గతంలో ఉన్న వాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వధించబడ్డాడు, శిలువ రక్తం కార్చాడు. ఇప్పుడు కూడా ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన రక్తము నేటికి సజీవంగానే ఉంది. రాబోయే తరాల వరకు కూడా వారి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వధించబడ్డాడు. వారి కొరకు కూడా తన అమూల్య రక్తాన్ని చిందించాడు. అందుకే జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్లగా కనిపించాడు. యోహాను భక్తుడు చూశాడు. అందుకే ఈ గొర్రెపిల్ల గురించి 5వ అధ్యాయంలో ఏమన్నాడు? అయ్యా ఆరాధన. వెంటనే ఈ గొర్రెపిల్ల యోగ్యుడిగా చూశాడు, గంధాన్ని విప్పాడు. వెంటనే వారందరూ సాగిలపడి 9వ అధ్యాయం 10లో ఆరాధించ. అయ్యా నువ్వు యోగ్యుడు, ఎందుకు నువ్వు యోగ్యుడవు? నువ్వు వధించబడిన వాడవై 9:10లో ఉంది. నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. ఎంత మంచి మాటను చూడండి. మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేశావు. వారి నోట కొత్త కీర్తన ఉంది, వాళ్ళు పాడుతారండి. ప్రతి జనము, ప్రతి తెగ, ప్రతి భాష, ప్రతి ప్రాంతము, ప్రతి దేశము, భూమి మీద ఉన్న 280 దేశాలు ఉన్న ప్రతి వారికి యేసుక్రీస్తు ప్రభువారు వారందరి నుంచి ఏం చేశారు? ఆయన ప్రతి జనములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో దేవుని కొరకు కొన్నాడు జనాలని. ఎంత మంచి మాట అండి. యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోకపోతే పాపానికి పరిహారం లేదు, క్షమాపణ లేదు. అంత మాత్రమే కాదు, ఆయన రక్తం ఇచ్చి కార్చకపోతే నీవు నేను విమోచించబడలే ఉండేవారం కాదు. అయితే ప్రభుకి స్తోత్రము, ఆ గొర్రెపిల్ల వధించబడ్డాడు. అందుకే ఇంకా ముందుకెళ్తే 7వ అధ్యాయంలో అయితే ఆ గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రాలను ఏం చేశారంట? కడుక్కున్నారు, ఉతుక్కున్నారు, తమ వస్త్రాలను తెలుపు చేసుకున్నారు. ఇంకా ముందుకెళ్తే అదే ప్రకటన గ్రంథం 13 కావచ్చు, 14 కావచ్చు, గొర్రెపిల్ల జీవ గ్రంథం అనే ఒక పుస్తకం ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఈ గొర్రెపిల్ల వెంట సంచరించేవానిగా చూస్తే 22వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంకి వచ్చేసరికి చూస్తే గొర్రెపిల్లకు ఒక సింహాసనం ఉంది. అక్కడ ముగించాడు. 22వ అధ్యాయం 3 నుంచి మొదలు పెడితే ప్రకటన 22వ అధ్యాయం 3వ వచనం వరకు గొర్రెపిల్ల యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆ గొర్రెపిల్ల వధించబడ్డాడు. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చాడు.
ఈ దినాన గొర్రెపిల్ల వధించబడకపోతే, గొర్రెపిల్ల నా కొరకు రక్తాన్ని కార్చకపోతే ఆయన ద్వారా నీకు నాకు పాపక్షమాపణ లేదు. అందుకే రక్తము చెందించబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. హెబ్రీ 9:22 ఈ మాట మనం చూస్తాం. కనుక రక్తానికి వెలపట పాపక్షమాపణ లేదు. అందుకే దినాన ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా ఈ గొర్రెపిల్ల అనే దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రాకపోతే కనీసం ఈ గడియనైనా ఒక మంచి తీర్మానం చేసుకోవాలని మీకు ప్రోత్సహిస్తూ ఉన్నా. ఈ శిలువ మరణము యేసు ప్రభువారు అపరాధ పాప పరిహారార్థ బలిగా దహన బలిగా శిలువ మీదకి వెళ్ళాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు, రక్తము చిందించాడు, కార్చాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి లేచాడు. మీకు నాకు ఆశ్చర్యం ఏంటంటే యెషయా 53:10 ఒక మాట రాశాడు. ఏమన్నాడు ఆయన? తన్ను తానే అపరాధ పరిహారార్థపు బలిగా చేయగా. నేను ఇదే మొదటిసారి చూస్తున్నాను, అది చాలాసార్లు చదివాను అది. కానీ గొర్రెపిల్ల మీరు చూడండి, అపరాధ పరిహారార్థ బలికి కూడా వాడతారు. అదే లేవియకాండం 14:24-25 చెప్పబడిన మాట ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటాం. ఇది యెషయా 53:10 రాశాడు. చూసారా? కనుక యేసుక్రీస్తు ప్రభువారు ముంగుర్తుగా పాత నిబంధనలు ఇంత అద్భుతంగా వర్ణించబడ్డాడు. ఆ గొర్రెపిల్ల వేసిన ప్రశ్న, చిన్నవాడు వేసిన ప్రశ్నకి అబ్రహామే అన్నాడు. ఏమన్నాడు? 8వ వచనంలో దేవుడే చూసుకుంటాను ఆయన, గాడ్ విల్ ప్రొవైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ బర్న్ట్ ఆఫరింగ్. ఎంత మంచి మాట! దేవుడే చూసుకుంటాను ఆయన, అందుకే దేవుని గొర్రెపిల్ల అయ్యాడు. అదే 36వ వచనం యోహాను 1లో చూసాం. దేవుడే ప్రొవైడ్ చేశాడు, మనం ఏం చేసేదానికి లేదు. మన పాప క్షమాపణ కొరకు మనం ఎంత క్రైమ్ చెల్లించినా మన పాపాల నుంచి విడిపించబడలేం, క్షమాపణ పొందలేం. కాస్ట్లీ. పాపాలు క్షమించబడాలంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందించాలంటే నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండాలి, పవిత్రమైన గొర్రెపిల్లగా ఉండాలి, కలంకము లేని గొర్రెపిల్లగా ఉండాలి. ఎవరున్నారు? యేసు ప్రభువారు తప్ప ఎవరు లేరు. అందుకే భూమి మీద ఒకే ఒక దేవుని యొక్క గొర్రెపిల్ల యేసు. ఆయన మాత్రమే చనిపోయాడు, ఆయన మాత్రమే ఏమయ్యాడు? రక్తాన్ని చిందించాడు. అందుకే నిన్ను నన్ను కడిగి శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన కొరకైన జనాంగంగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. అందుకే ఈ సిలువను బట్టి నీవు నేను అతిశయించవలసిన వారంగా ఉన్నాం. రెండోది పాయింట్ నెంబర్ 2, యోహాను సువార్త 2వ అధ్యాయం. ఏంటి 2వ చిత్రపటము? చూడండి, 18వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను, 22వ వచనం వరకు నేనే చదువుతాను, మీ భాగాలు గమనించండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదవా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఏమన్నాడు ఇక్కడ 21లో? ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. కనుక యేసు తన మరణాన్ని గురించి చెప్పే మాట ఏదైనా ఉందంటే ఒక టైపోగ్రాఫీ దాన్ని ఏమంటాము, అలంకార రూపంగా చెప్పినటువంటి మాట ఏంటంటే శరీరం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరాన్ని గురించి ఆయన 3 దినాల్లో తిరిగి ఈ దేహాన్ని తిరిగి నేను లేపుతాను, లేదా తిరిగి నేను మృత్యుంజయుడే తిరిగి వస్తాను. కనుక ఈ మాట చెప్పినట్లుగా చూస్తాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని గురించి మాట్లాడాడు. దీన్ని మనం లోతుగా చూడాలి అంటే వాస్తవానికి హెబ్రీ పత్రిక అద్భుతంగా మనకు కొన్ని సంగతులు పరిచయం చేస్తుంది. ఉదాహరణకి 10:5లో యేసు ప్రభువారు నోట ఒక మాట ఉంచాడు. ఏమన్నాడు? అయ్యా, ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు బలిని కానీ అర్పణను కానీ కోరలేదు, మరి నువ్వేం చేస్తున్నావు? అయితే నాకు ఒక శరీరమును అమర్చితి. ఆ మాట గమనించండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి శరీరాన్ని అమర్చాడు. శరీరాన్ని అమర్చడం అంటే రక్త మాంసాలను అమర్చాడు. రక్త మాంసాలతోనే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావాలా. ఎక్కడున్నాడు ఈయన? యోహాను 1:1లో మనకు బాగా తెలుసు, ఆదిలో ఉన్నాడు, ఆదిలో వాక్యంగా ఉన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. శరీరధారి. ఆ వాక్యానికి శరీరము అమర్చబడింది, రక్త మాంసాలతో భూమి మీదకి వచ్చాడు. నువ్వు నాకు ఒక శరీరం అమర్చావయ్యా, ఆ శరీరంతోనే రక్త మాంసాలతో భూమి మీదకి వచ్చాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
శరీరమును గురించి తానే మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఈ శరీరాన్ని శిలువ మీద అర్పించాల. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10లో ఒక మాట చెప్పారు, గత దినం మనం చదువుకున్నాం. ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఒక్కసారిగా తన శరీరాన్ని అర్పించుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. తన శరీరాన్ని అమర్చబడిన ఈ శరీరాన్ని, రక్త మాంసములతో ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఒక్కసారిగా అర్పించాడు. అందుకే దినాన దేవుని యొక్క మర్మము ఏమై ఉన్నది అంటే, ఒక మాట పౌలు అద్భుతంగా రాశాడు. 3వ అధ్యాయం 16లో తిమోతికి రాస్తూ ఏమన్నాడు? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అని రాశాడు. తర్వాత ఏమన్నాడు? గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షపరచబడ్డాడు. ఆ మాట గమనించాలా? దైవ మర్మాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 29:29 ప్రకారము మర్మములు యెహోవా వశము. మర్మాలు వేరే, గొప్ప మర్మాలు వేరే. కొత్త నిబంధనలో గొప్ప మర్మాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అందులో మొదటిది ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 29, 30, 31లో ఉన్నాయి. పురుషుడు ఏం చేస్తాడంటే తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, ఈ మర్మము గొప్పది, వారు ఏక శరీరమగుదురు. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి నేను చెప్పుచున్నాను. క్రీస్తు సంఘాన్ని గురించి ఈ మాట చెప్పబడింది. ఈ మర్మము చాలా గొప్పది. ఈ మర్మము ఎందుకు గొప్పది అంటే, ఏక శరీరముగా మార్చబడుతున్నారు సంఘము. ఈ మర్మము ఏంటంటే అన్ని జనులు యూదులు ఏకం కావడము. ఇది పాత నిబంధనలో మర్మము. అందుకే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, ఈ మర్మము నాకు అనుగ్రహించబడింది, మీరు చదువుకుంటే చాలు ఇది మీకు అర్థమవుతుంది అన్నాడు. ఎలాగనగా యూదులతో పాటు అన్ని జనులు ఏమైతే సమానమైన వారసులు, వాగ్దానములో పాలివారు. ఇది మర్మం. పార్టేకర్స్ విత్ ద ప్రామిసెస్. వాగ్దానంలో పాలివారు అయ్యారు ఏకము కావడం ద్వారా. ఒకప్పుడు ఎలాంటి వారు? అరే దేవుడే లేనివారు, ఇంకా ఇశ్రాయేలుతో సహపౌరులు కానివారు, వాగ్దాన నిబంధనలు లేని పరాయివారు, వాగ్దానములు లేని పరాయివారు. ఆ మాట ఒక్కటి గమనించండి. ఇప్పుడు ఏమవుతున్నారు? ఇశ్రాయేలుతో సహపౌరులు మాత్రమే కాదు, వాగ్దానంలో పాలివారు అయ్యారు. అది మర్మం. కుక్కల్లాగా ఎంచబడే యూదుల దృష్టిలో ఉన్న అన్ని జనాంగాన్ని యేసుప్రభువారి యొక్క శిలువ మరణం ద్వారా ఏం చేశాడు? ఏకం చేశాడు. ఒక్క శరీరంగా చేసి. ఈ మర్మము గొప్పది, అది గొప్పది. రెండవ గొప్పది ఏంటంటే ఇదే రెండవది. ఏంటి? 1 తిమోతి 3:16లో అన్నాడు, వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దైవభక్తి తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలా? యేసుప్రభువారి దగ్గరికి రావాలా. యేసుప్రభువారి దగ్గరికి వచ్చి ఏం చూడాలా? దేవుడేంటి సశరీరుడిగా ప్రత్యక్షపరచబడిన తల బద్దలైపోతుంది అట్లే. దేవుడెవరు? మీ ముందే చెప్పాను, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. సొలొమోనుకు ప్రార్థన చేశాడు. ఇంకోటి ఏమన్నాడు? ఆకాశం మహాకాశములు పట్టజాలని వాడవయ్యా అన్నాడు. అరే ఆకాశముని సింహాసనం అండి, భూమిని పాదపీఠము ఎట్లా పడతాడు? అది మర్మం అంటే అర్థం కాదు బొత్తిగా మనకి. మహిమలో ఉన్న దేవుడేంటి పాపాత్ములైన లోకంలోనికి ఆయన ఒక కన్యకైన మరియ గర్భాన్ని తీసుకుని శిశువుగా భూమి మీదకి రావడం ఏంటి? అందుకే దాన్ని గొప్ప మర్మం అన్నాడు. అందుకే దైవభక్తిని గురించి తెలుసుకోలేం. దైవభక్తి గురించి తెలుసుకోవాలంటే యేసుప్రభువారి దగ్గరికి రావాలి. దాన్ని ఏమన్నా మర్మం చాలా లోతైనది, దాన్ని టచ్ చేయలేం మనము. కానీ గొప్పది ఏంటంటే, విషయం ఏంటంటే, సారాంశం ఏంటంటే, భావం ఏంటంటే, యేసుప్రభువారు ఏమయ్యాడు? శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చాడు. అది గొప్ప మర్మాలలో గొప్ప మర్మ. దేవుడు మానవాళిని ఎంతగా ప్రేమిస్తున్నాడని చెప్పటానికి దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. అందులో ప్రేమ ఉంది. తన సొంత కుమారుడు ఆయన మహిమలో ఉన్నాడు. అలాంటి మహిమను ఆయన విడిచిపెట్టాడు. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. కన్యకైన మరియ గర్భాన్ని తీసుకున్నాడు. ఆమె ద్వారా భూలోకంలోనికి వచ్చాడు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ కుమారుడు. నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి ఇచ్చాడు? ఒక శరీరాన్ని అమర్చి రక్తమాంసాలతో ఈ లోకానికి పంపించాడు. అందుకే అబ్రాహాము సంతాన స్వభావాన్ని పోలి ఆయన రక్తమాంసాలు ధరించుకున్నాడు. మన వల్లనే రక్తమాంసాలు ధరించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మరణ బలము గల వారిని మరణము ద్వారానే నాశనం చేయటానికి
జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసమునకు లోబడిన వారందరినీ విడిపించటానికి ఆయన మనవలని రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఇది గొప్ప మర్మం అండి. నిజంగా ఇది ఎంత వర్ణించినా మనకు అర్థం కాదు. అయితే ప్రభుకు స్తోత్రము, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే శరీరమందు ఏం చేశాడు? 1 పేతురు 2:24 ఒక మాట రాశాడు, మన పాపములను ఆయన తన శరీరమందు మోసుకొని పోయెను. పాపాలను మోసుకొని పోవాలంటే ఏం కావాలా? పాయింట్ చూడండి, 1 పేతురు 2:24 చదవండి, మర్చిపోతారు, చాలా ఇంపార్టెంట్ ఇది. శిలవం రాను మీద మోసుకొని పోవాలంటే, పాపాలు మోసుకొని పోవాలంటే ఏం కావాలా? శరీరం కావాలా? అర్థమైందా? శరీరం కావాలి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఏం కావాలా? శరీరధారి కావాలా? మహిమలో ఉన్న దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్నవాడు భూమి మీదకి శరీరధారి కావాలా? శరీరధారి అయితేనే తప్ప తన శరీరమందు పాపాలను మోసుకొని పోలేడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి తానే మనం పాపాలను మోసుకుని వెళ్ళడానికి ఒక శరీరాన్ని అమర్చుకొని భూమి మీదకి వచ్చాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీరాన్ని శిలువ మ్రాణి మీద అప్పగించుకున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు, ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు. అందుకే గలతీ 2:20 ఏమన్నాడు? అరే నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్నాడు. అరే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అది గొప్ప విషయము. కానీ యేసు ప్రభువారు కూడా ప్రేమిస్తున్నాడా? అదే గలతీ 2 అన్నాడు, 2:20 అన్నాడు. ఏం మాట్లాడతాడు? నన్ను ప్రేమించి నా కొరకు తాను దేవుడు మాత్రమే ప్రేమించలేదు, ఆయన కుమారుడు కూడా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తను తానే శిలువ మ్రానుకు అప్పగించుకున్నాడు. మన పాపాలన్నింటినీ కూడా తన శరీరం మీద మోసుకొని వెళ్ళాడు. అందుకే యేసు ప్రభువారు చూస్తున్నప్పుడు శిలువ మీద నా పాపాలన్నిటిని మోసుకొని పోయాడు. మన పాపాలన్నిటి కూడా తన దేహం ముందు శిక్ష అనుభవించాడు. ఎవరు కూడా అనుభవించలేరు. ఇది భయంకరమైనది, బాధాకరమైనది, క్షోభ. ఆయన అనుభవించిన తీరు చూసినప్పుడు మనం నిజంగా వర్ణించలేం దాన్ని. ఎంతగా ఆయన దేహము రక్తసిక్తమైన స్వరూపమైన సొగసైన లేనివాడుగా చేయబడ్డాడు. మనుషులు చూసి అపేక్షించినట్లుగా రూపమే కోల్పోయాడు. ఎలాంటి వాడైనా 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, ఆల్ టుగెదర్ లవ్లీ. అలాంటి వాడు ధవలవర్ణుడు ఏమయ్యాడు? ఆయన శరీరాన్ని కోల్పోయాడు. దేవుని చేత మొత్తబడిన వాడిగా, బాధించబడిన వాడిగా, మనుషుల చేత విసర్జించబడిన వాడిగా, తృణీకరించబడిన వాడిగా, వ్యాధి అనుభవించబడిన వాడిగా చెప్పడ్డా. మనం ఏం చేశాము? ప్రభావం మోసుకొని వెళ్ళాడో, మన చేత తృణీకరించబడ్డం మాత్రమే కాదు, దేవుని చేత ఏమయ్యాడు? చేతిని విడిచివేయబడ్డాడు. యేసు ప్రభువారి యొక్క దేహమందు పాపాలన్నిటిని ఎప్పుడైతే మోసాడో ఆయన, వెంటనే దేవుడు కూడా ఏం చేశాడు? చేయి విడిచిపెట్టాడు. అయితే తాత్కాలికం. ఎందుకు విడిచిపెట్టాడు? పాపాత్మలైన మన చేతిని ఆయన పట్టుకోవడానికి తన రొమ్మును ఆనుకొని ఉన్న దేవుని కుమారుడు, తన ప్రియ జనితైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుని యొక్క చేతులను వదిలిపేశాడు. ఎంత ఎంత ఎడబాటో చూడండి, మీరు గమనించాలా. అంటే పాపం యొక్క భయంకరత్వాన్ని మీకు చెప్పడానికి ఇంత వర్ణిస్తున్నా మీకు. ఇలాంటి ప్రభువు తన శరీరము ద్వారా ఇంత గొప్ప క్రయాన్ని చెల్లించాడు. అంతేకాదు హెబ్రీ పత్రిక 10:19 ఇంకొక మాట అన్నాడు, తన శరీరమును తెర ద్వారా అన్నాడు. చూడండి, శరీరం అని ఏంటంట? తెర ద్వారా ఏం చేశాడు ఆయన? ఒక జీవమగల మార్గాన్ని, నూతనమైన మార్గాన్ని, ప్రతిష్ఠించబడిన మార్గాన్ని ఏర్పాటు చేశాడు, యాక్సెస్ చేశాడు. శరీరం అనే తెర ద్వారా ఏం చేశాడంటే పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి ధైర్యాన్ని కలిగించాడు. అబ్బా, ఏ మాట అండి అది! ఒకప్పుడు ఎవరి ద్వారా వెళ్ళాలా? ప్రత్యక్ష గుడారం గుర్తుకు రావాలి మీరు. ప్రత్యక్ష గుడారంలో తెర ఎక్కడుంది? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంది. మనుషుడు ఎక్కడి వరకు రాగలడు? మనుషుడు ఎంతవరకు రాగలడు? మనుషులు అంటే 12 గోత్రాల వారు, యాజకుల వరకు రావడంలా నేను. అరే కేవలం ఆవరణం మాత్రమే. ఎప్పుడు దేవుడు లోనికి వచ్చి దేవుని చూడాలా? చూడలేడు. అందులో స్పెషల్ కేటగిరీ యాజకులు, వారు కూడా ఎంతవరకు వస్తారు? ఆవరణములో నుంచి పరిశుద్ధ స్థలం వరకే వస్తారు. లిమిటెడ్ సోర్స్, పరిమితమైన వనరులు మాత్రమే ఉన్నాయి. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే ఏం చేస్తాడు? అతి పరిశుద్ధమైన స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి వెళ్తాడు. ఆ తెర అలాగే ఉండిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? కేకేశాడు,
తన ఆత్మను అప్పగించాడు, దేహాన్ని అప్పగించేశాడు శిలవ మ్రాణి మీద. తర్వాత చివరికి తన ప్రాణాన్ని, తన ఆత్మను కూడా అప్పగించేసిన తర్వాత తెర తిరిగించి ఆయన శరీరమును తెర ద్వారా ఏం చేశాడు? ఇప్పుడు యాక్సెస్. సామాన్యుడు కూడా అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడానికి ఆధారం కలగజేశాడు. ఎలా వచ్చింది? ఆయన శరీరము మరియు ఆయన రక్తము. అందుకే ధైర్యముతో కూడిన ధారాళమైన ప్రవేశాన్ని నీకు నాకు ఇచ్చాడు. అందుకే మన బలహీనతలన్నిటిలో ఆయన సహానుభవం కలిగిన వాడు. అందుకే సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనను సమీపిత రండి. లెట్ us గో ఫార్వర్డ్. లెట్ us అనే మాట 13 సార్లు కనబడుతుంది. ఎక్కడ? హెబ్రీ పత్రిక 13 అధ్యాయాల్లో. అందులో ఇది లెట్ us గో, రండి ముందుకెళ్దామన్నాడు. చూడండి, ఇదేనా యేసుక్రీస్తు ప్రభువారు శరీరము తెర ద్వారా ఆయనే శిలువ మీద చీల్చబడకపోతే పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించే అవకాశం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళినా తీసుకెళ్తాం, అన్ని పూలు, పలహారాలు, టెంకాయ అన్నీ తీసుకెళ్ళి ఎంతవరకు? అక్కడ పూజార వరకు ఆగిపోవాలా. ఆయన మాత్రమే లోపలికి, మళ్ళా కింద ఉంటారు. తర్వాత లోపల ప్రధాన యాజకుడు ఉంటాడు, అర్చకుడు, ఆయన మాత్రమే తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని నేరుగా దర్శించలేం, మనము సమీపించలేం. అయితే ప్రభుకు స్తోత్రము, యేసు ప్రభువారు ఎంతో ధారాళంగా సరళం చేసేసాడు. ఆయన తన మార్గాన్ని, తన శరీరమును తెర ద్వారా మార్గాన్ని సిద్ధపరిచాడు. నేరుగా పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించే భాగ్యాన్ని కలిగించాడు. ఇది శరీరానికి ఉన్నటువంటి ఘనత. అందుకే ఆయన శరీరం ఏమైపోయింది? మర్తమైనదిగా భూమి మీదకి వెళ్ళింది, అమర్తమైనదిగా. ఆయన తిరిగి 3వ దినాన ఈస్టర్ సండే రోజున ఆయన తిరిగి లేచాడు. అందుకే ఆయన శరీరాన్ని గురించి పేతురు కానీ దావీదు ఎక్కడన్నాడు? 16 కీర్తనలు రాశాడు. తర్వాత ఇంకేమన్నాడు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు వర్తమానంలో కూడా ఈ ప్రస్తావన చేశాడు. మళ్ళీ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలు కూడా వర్తమానంలో దీన్నే వాడుకున్నాడు. దేని గురించి? నీ పరిశుద్ధిని కుళ్ళపట్టనివ్వు, నీ పరిశుద్ధిని శరీరాన్ని ఏం చేయవు? శరీరం కులిపోలా. తిరిగి ఆ శరీరము అమర్తత ధరించుకుని మహిమా శరీరముతో తిరిగి లేచాడు. ఈ సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో, అయ్యలారా మీరేం చేయాలండి? వెంటనే తాము ఖిన్నులైపోయారు, మారు మనసు పొందినట్లుగా చూస్తాం. ఇది నన్ను నీ ఇక్కడ కూర్చున్న వారి యొక్క పాపాలన్నిటినీ కూడా మోసుకుని పోయిన ఆయన దేహము శిలవం రాను మీద కనబడుతూ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా నీ పాపం నువ్వే మోసుకోవద్దు. ఎందుకు మోసుకుని పోతావు? భారం అది నీకు. అందుకే నీ పాపాన్ని మోసుకుని వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దృశ్యం నీకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. ఆయన మీద మోపేయి. సామాన్యమైన మాటలతో వచ్చి ఆయన పాదాల చెంత సాగిలపడు. నీ పాపాలు క్షమించుటకు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీ పాపాలు క్షమిస్తాడు, సకల దుర్నీతి నుంచి నిన్ను కడిగి పవిత్రగా చేస్తాడు. అలాంటి శరీరము ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించడం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన శరీరం అర్పించాలే, మనకేముంది అనుకోవద్దు. మనం ఏం చేయాలా? ఇప్పుడు మన శరీరాలను అర్పించాలా. అదే రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కనబడుతుంది. ప్రజెంట్ యువర్ బాడీస్ ఏ లివింగ్ సాక్రిఫైస్ అంటు గాడ్, ఇట్స్ ఎ రీజనబుల్ సర్వీస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. అయ్యా, దేవుని మహావాత్సల్యమును మిమ్మల్ని బ్రతిమాలుకొనుచూ ఉన్నానండి అన్నాడు. ఎందుకు? సజీవయాగంగా మీ శరీరాన్ని ఏం చేయాలా? మీకంటే ముందుగా తన శరీరాన్ని సజీవంగా అర్పించిన యేసుప్రభువు యొక్క శిలువ దృశ్యం మీకు కనబడుతుంది. చూసారా? ఏదో వచ్చి ఆరాధించి వెళ్ళిపోవడం కాదు, కన్నీరు కాచడం కాదు, సింపతి సానుభూతి చూపించడం కాదు. నేను ఏం చేయాలి? నువ్వు అర్పించావు. హియరమై, నన్ను నేనే నీకు అర్పించుకున్నాను, నేను సిద్ధంగా ఉన్నానండి అని చెప్పడం. అదే లివింగ్ సాక్రిఫైస్. అది దేవునికి అర్పించేవారిగా ఉండాలా. అంతేకాని ఈ దేహాన్ని దేవుడి నన్ను విమోచించి తన కొరకు కొనుక్కున్న తర్వాత ఈ దేహాన్ని ఆయనకు అర్పించే వారంగా ఉంటే అప్పుడు నువ్వు కూడా లివింగ్ సాక్రిఫైస్, సజీవమైన బలిగా మార్చబడతావు. అంటే అర్థం ఏంటి? సజీవమైన బలి అంటే ప్రతిరోజు బలి అర్పించాలా. దహన బలి ప్రతిరోజు అర్పిస్తారు. నిర్గమకాండం క్షమించండి, లేవికాండం 1వ అధ్యాయంలో దహన బలి గురించి మీరు చూస్తారు. దహన బలికి ఇంకొక పేరేంటి? సర్వాంగ హోమము. సర్వాంగ బలి, సర్వాంగ హోమం అని ఎందుకన్నారు? తెలుగు చూడండి ఎలా ఉందో. సర్వ అవయవములు అర్పించబడతాయి. దహన బలిలో జంతువు ఒకవేళ వధించబడితే గొర్రె పిల్లే ఉందనుకున్నాం మనం. అదే మన టాపిక్.
4:32 ఉంది సిన్ ఆఫరింగ్. బంట్ ఆఫరింగ్ 14, 24, 25 ఉంది. నిర్గమకాండంలో, లేవికాండంలో ఉంది. ఈ దహన బలిపీఠం దగ్గరికి తీసుకురావచ్చినప్పుడు తల వధించబడుతుంది, తర్వాత ఆంత్రములు వేరు చేయబడతాయి, తర్వాత కొవ్వు వేరు చేయబడతాయి, కాళ్ళు కూడా వేరు చేయబడతాయి. తీసుకెళ్ళి ఏం చేస్తారు? తీసుకెళ్ళి బలిపీఠం మీద పెడతారు. ఇప్పుడు మీరు గమనించాల, తల తీసుకెళ్ళి దహన బలిపీఠం మీద పెడతారు, అది దహన బలి అయితే. తర్వాత ఏం చేయాలా? కొవ్వు కూడా తీసుకుని వచ్చి మళ్ళీ బలిపీఠం మీద పెడతారు. మళ్ళీ ఇందులో ఆంత్రములను, లోపల ఉన్న ఆంత్రములను కడిగి తీసుకెళ్ళి బలిపీఠం మీద పెడతారు. మళ్ళీ అవయవాలు అంటే మళ్ళాగా చేతులు, కాళ్ళు, మొత్తం 4 కాళ్ళు తీసుకెళ్ళి బలిపీఠం పెట్టి దహిస్తారు. దాన్ని దహన బలి. సర్వాంగ అన్ని అవయవాలు వాడుతూ ఉన్నారు కనుక దాన్ని అన్నారు. ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? అరే, ఈ తలను తీసుకెళ్ళి దహన బలిగా అంటే సజీవన బలిగా ప్రభుకి అర్పించాలా అంటే అర్థం ఏంటి? ఈ తల దేని జ్ఞాపం చేస్తుంది? ప్రతి ఆలోచన సరళి జ్ఞాపం చేస్తుంది. ప్రతి ఆలోచనను 2 కొరింథీ పత్రిక 10:4 ప్రకారము ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలా. ప్రతి ఆలోచనను క్రీస్తు శిరసత్వానికి అప్పగించాలా. ఆయనే శిరస్సు అయి ఉన్నాడు. అందుకే మన సొంత ఆలోచనకి, ప్రణాళిక మనం ఏం కావాలా? చావాలా. భక్సింగ్ గారి యొక్క ప్రార్థనలో ఒక ప్రార్థన ఇదే, నేను చెప్పాను సీఎంలో. ఏమైనా ప్రార్థన చేస్తాడు? వాస్తవానికి భవిష్యత్తులో ఇది నేను చేయాలని ఆశ ఉంది. భక్సింగ్ గారు ఇచ్చినటువంటి వర్తమానాలన్నీ పుస్తకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 29 బుక్స్ ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఆయన చేసిన ప్రసంగాలకు ముందు, ప్రసంగం తర్వాత ఏమున్నాయి? ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనలు కూడా మీరు వినండి. మెసేజ్లు వద్దు, యూట్యూబ్కి వెళ్ళండి, ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం కూర్చొని ఒక మెసేజ్ వినండి, ప్రార్థన మీరు వినండి. ప్రార్థనలు కూడా అద్భుతంగా మనతో మాట్లాడతాయి. వాస్తవానికి ఫారిన్లో కొంతమంది సేవకులు, వాళ్ళని ప్యూరిటన్స్ అంటాం. జాన్ వెస్లీ కావచ్చు, ఈ జాన్ వెస్లీ కాదు, పొరపాటు పడేవారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడే ఉంటాం మనం కాబట్టి. మన పూర్వీకులు, పితరులు జోనథన్ ఎడ్వర్డ్స్, జాన్ వెస్లీ, సిఎస్ స్పర్జన్, డిఎల్ మూడీ, వీళ్ళని చూస్తే వీళ్ళు ఈ స్టాల్వర్డ్స్ వాళ్ళు చేసిన ప్రార్థనలకి ఏం చేశారంటే, వాళ్ళు డైలీ మెడిటేషన్ తయారు చేశారు. అనుదిన ధ్యానాలు, దైవమాలందు చూసారా? 365 అనుదిన ధ్యానాలు ఎలాగా ఉన్నాయో వారు చేసిన ప్రార్థనలకు ఒక పుస్తకం అచ్చేశారు. ద బ్యానర్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి పబ్లిషర్స్ ఏం చేశారంటే ఒక పుస్తకాన్ని అచ్చేశారు. ఆ పుస్తకం పేరే ద వ్యాలీ ఆఫ్ విజన్స్. ద వ్యాలీ ఆఫ్ విజన్స్ అనేటువంటి పుస్తకాన్ని ప్రింట్ చేశాను. నేను తీసుకున్న మధ్య హైదరాబాద్లో దొరుకుతూ ఉంటాయి ఈ పుస్తకాలు. సహజంగా ఇంగ్లీష్లోనే ఉన్నాయి కాబట్టి ఆ పుస్తకాలు మొదటి పేజీ చదివితే, ముందు మాట చదివితే ఏంట్రా ఇవి అంటే నాకు కూడా తెలియదు కదా, చదివితే కానీ మనకు తెలియదు. మనం ఏం చేస్తామంటే ముందు మాట చదవం, మనము వెంటనే నేరుగా అధ్యాయాలు ఏమున్నాయి విషయ సూచిక, దెన్ ఫాలోడ్ బై అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. అట్లా చదవద్దు ఎప్పుడే కానీ. ఏం చదవాలా? ముందు మాటలు చదవాలా. దానికే పీఠిక అంటాము, దానికే తొలి పలుకులు అంటాం, దానికే ఉపోద్ఘాతం అని ఉంటాయి. ఇవన్నీ తెలుగు చదివే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు తెలుగు మీడియమా మరి ఇంగ్లీష్ మీడియమా నాకు తెలియదు మీకు. కనుక పీఠిక లేదా రెండవది తొలి పలుకులు, ముందు మాట చదవాలా. ఏం రాశాడు ఆయన? అయ్యా, ఈ అనుదిన ధ్యానాలు దైవ భక్తులు, గొప్ప దైవజనులు వారు చేసిన ప్రార్థనలను మేము ఏం చేశామంటే అనుదిన ధ్యానాలుగా మలిచాము అన్నాడు. ఇప్పుడు భక్సింగ్ గారు చేసిన ఎన్నో ప్రార్థనలు చేసి ఉంటాడు. మన ఊరు కూడా గొప్ప ఘనత ఉంది. మొట్టమొదటిసారి గుంటూరులోనే కాన్వకేషన్ పెట్టారు, హైదరాబాద్లో కాదు. అర్థమైందా మీకు? ప్రార్థనలు మీరు వినండి. ఆ ప్రార్థనలు ఆయన చేసే 2 ప్రార్థనలకు నాకు చాలా ఇష్టం. ఒకటేంటంటే వాడిన పదాల్లో ఒకటి, నేను ఆ పదాలు అంత తేలిగ్గా వాడను, ఎందుకంటే నాకు గట్స్ ధైర్యం లేదు. అవి ఏం మాట్లాడతాడు ఆయన? అయ్యా, నీవే మా యజమానుడువు, మీరే మా ప్రభువై ఉన్నారని చెబుతూ, అయ్యా మేము నిజాయితీగా ఒప్పుకొనుచూ ఉన్నాం, నీ శిరసత్వమునకు, మీ యాజమాన్యమునకు, మీ ప్రభుత్వమునకు, మీ రాజరికమునకు బేషరతుగా అంటే ఉన్న పాటున ఎలాంటి షరతులు లేకుండా మమ్మల్ని మేమేమి అప్పగించుకొనొచ్చు ఉన్నాం. అగస్టిన్ గారి యొక్క తర్జుమాలో ఇట్లుంటుంది పదాలు. వినండి ఎలా వినసొంపుగా ఉందో. అయ్యా, నీ శిరసత్వానికి అప్పగించుకొనొచ్చు ఉన్నాము అంటే అర్థం ఏంటి? శిరస్సులో నుంచి ఆలోచనలు పుడతాయి. మా ప్రతి ఆలోచనను మీకు చెరబడుతూ ఉన్నామని అర్థము. అయ్యా, మీరే మా యజమానుడు, మేము కేవలము మీ పనివారమండి, మీ యాజమాన్యమునకి మేము అప్పగించుకొనొచ్చు ఉన్న ఓనర్షిప్.
కొనుక్కున్నాడు, అందుకే ఆయన మన యజమానుడు అయ్యాడు. ఇంకేం మాట్లాడతాడు ఇంకా? అయ్యా మీ ప్రభుత్వమునకు అన్నాడు. ఆయన లార్డ్షిప్, ఆయన ప్రభుత్వం కింద ఉన్నాము, ఆయన సేవకులు మనము. ఇంకా ముందుకెళ్ళి అయ్యా మీ రాజరికమునకు అప్పగించుకొనుచు ఉన్నాము, ద కింగ్షిప్, మీవే మా రాజువు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. మనను కూడా రాజులుగా రాణులుగా దేవుడు చేశాడు. అందుకే రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం ఏం చేయాలా? పరలోకానికి వెళ్ళిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న 12 మంది పెద్దలు ఒక విధంగా రాజులు ఏం చేశారు? కిరీటాలు తీశారు, సింహాసనం కింద పడి సాగిలపడి దేవుని ఆరాధించారు. ఆయన రాజరికం అంటే మాకున్నది యావత్తు మీకే చెందినది, మీ ద్వారానే సంపాదించుకున్న ఏదైనా మేము ఒట్టిమారమండి అని చెప్పడము. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆయన శిరస్సును ఎందుకు మండించాలి? బంట్ ఆఫరింగ్, దహన బలిలో అర్పించడం అంటే దేని జ్ఞాపం చేస్తుంది? మన ఆలోచనలకు, సొంత ఆలోచనలకు, ప్రణాళికలకు, ఏర్పాట్లకి, నిర్ణయాలకు చావాలి. చావము. వాస్తవం ఇది. కొన్ని పాటలు మనము పాడలేం, కానీ అది పాడాలి అంటే నిజాయితీగా మన జీవితాల కాన్సక్రేషన్, ప్రతిష్ఠిత తీర్మానం ఉన్నప్పుడు ఈ పాటలు వస్తాయి. ఎన్నోసార్లు మన చిత్తము, మన ఏర్పాటే ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకే ఎన్నోసార్లు మనం అయ్యా నీ చిత్తం కాదు, నా చిత్తమే సిద్ధించిన కాక అంట. నేను యేసుప్రభువారు మాత్రం ఆయన ప్రేయర్ వేరే, నా చిత్తం కాదండి మీ చిత్తమే సిద్ధించిన కాక. చివరికి గెచ్చమైన తోటలు కూడా అన్నాడు. అంటే ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్, ఈవెన్ టు ద డెత్ ఆఫ్ క్రాస్, మరణము పొందినంతగా, అంటే శిలవ మరణము పొందినంతగా విధేయత చూపిస్తూనే ఆయన సొంత చిత్తానికి చనిపోయి దీని యొక్క చిత్తానికి అప్పగించుకున్నట్లుగా చూస్తాను. తన జీవితంలో ఎప్పుడు చేయలేదు అన్నమాట. కానీ దానికి ఆపోజిట్ ఎవరంటే అపవాది. అపవాది ఏమన్నాడు? నా చిత్తం అన్నాడు. ఎక్కడ? యెషయా 14 మీరు చూడండి, కనబడదు. ఇది తెలుగులో కనబడదు, ఇంగ్లీష్లో ఏముండదు. ఐ విల్ సిట్, ఐ విల్ ఎంథ్రోన్, ఐ విల్ అసెండ్, ఐ విల్ గో. తెలుగులో మాత్రము ఏముందంటే అయ్యా నేను పరమండలంలోకి ఎక్కిపోదును, ఐ విల్ అసెండ్. నేను కూర్చున్నాను, ఐ విల్ సిట్. నేను సింహాసనం, ఐ విల్ ఎంథ్రోన్, ఐ విల్, ఐ విల్, ఐ విల్. దిస్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ సాటన్. అపవాదిక ఆత్మది. ఎప్పుడు వాడు నేను నా, కానీ యేసు ప్రభువారు నాట్ మై విల్ బట్ దై విల్ అలోన్. అయ్యా నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. అలాంటి వారిగా ఉండటానికి సజీవ యాగంగా అర్పించాలి. అది ఈ కళ్ళు ఉన్నాయి. ఒకటే చెప్తాను నీకు, ఎందుకంటే అయిపోయినాయి. ఇక ఈ కళ్ళు దేనికి జ్ఞాపం చేస్తాయి? అంతవరకు నీవు అపవిత్రతను చూసాయి. ఇప్పుడు దహన బలిగా అర్పించేటప్పుడు ఏం చెప్తున్నావు? ఈ కళ్ళు నావి కాదు, నీకే అర్పిస్తూ ఉన్నా. ఇంతవరకు అపవిత్రమైన దాన్ని స్మార్ట్ ఫోన్లో చూశాను, అన్వాంటెడ్ వీడియోస్ చూశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈ కళ్ళను అపవిత్రతగా ఏం చేయను, నేను వాడను. అది కాన్సక్రేషన్, అది సజీవమైన బలి. అంటే ఎంతమంది యవన ప్రాయములో మీ జీవితాన్ని ఈ కళ్ళు ఒకప్పుడు చూసాయి, కాని వాటిని చూసాయి, కాని వాటిని చదవను నేను, కాని వాటిని చూడను. అది కాన్సక్రేషన్, అది ప్రతిష్ఠిత, అది దహన బలి. అంటే శిరస్సు దాని గురించి మాట్లాడుతుంది. ఈ నాలుక కూడా అలాంటిదే. తలకాయలో నాలుగు కూడా ఉందిగా. ఏం మాట్లాడావు? ఎన్నో మాటలు మాట్లాడాము మనము. ఒక చిన్న మాట అంటేనే పడిపో మనము, పడగొడతాం మళ్ళీ బయటలోనే. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడి జనాన్ని చంపుకుంటా పోవడమే. ఎట్లే కత్తులతో కాదు చంపేది మనము, పల్నాడులో ఎట్లా మాటలతో చంపుతాం. వద్దులు మీ గురించి కాదు, స్వార్థి వస్తే సీమ కదా, మాటలతోనే చంపడం. మీరు చెప్పాను, ఇది కూడా చెప్పా. కత్తిపోటుకు గురైన వాడైనా బ్రతికి బట్ట కట్టి బయటకు వస్తాడేమో చెప్పాను. అసదుద్దీన్ ఓవైసీ, ఈ ఓవైసీ బ్రదర్ ఇంకొకటి ఉన్నాడు. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్లో కత్తితో పొడిచారు. వాళ్ళకున్న గొప్పతనం ఏంటంటే, ఒక విధంగా మంచిది ఏంటంటే, వాడు గన్మ్యాన్సే పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళ నాన్న చెప్పాడంట. ఏం పాటిస్తారండి? వాళ్ళ నాన్న చెప్పింది తూచా పాటిస్తున్నారు వాళ్ళు. మనం ఏం చెప్తున్నాం? పెద్దలు, దైవజనులు, మన పితలు ఏదైనా చెప్పింది మనం వింటామా? వినాం మనము. అంత రివర్స్. కత్తితో పొడిస్తే చచ్చిపోయినారు అనుకున్నాడు. నిమ్స్కి వెళ్ళాడు, నిమ్స్ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళాడు, బాగైపోయాడు, వచ్చేసాడండి. నాకు ఎప్పుడు అతను చూసినప్పుడల్లా ఇదే మాట గుర్తొస్తుంది. ఏ మాట? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు గలరు. యేసుప్రభువారు ఏమయ్యాడు? నాకు ఎప్పుడు ఈ మాట,
యెషయా గ్రంథం 53:7 కూడా చూస్తాము. ఆయన అన్నాడు, వధించబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉండినట్లు ఆయన నోరు, మనము రివర్స్లో ఉంటుంది, నోరు తిరగలము. ఈ మాట అంటే ఎట్లా పడతామన్నా మనము? ఏందన్నా గుంటూరుకు మిర్చి తింటున్నాను, ఆ మాత్రం పౌరుషం లేకపోతే ఎట్లన్నా? పౌరుషం దేని దగ్గర ఉండాలో దాని దగ్గర ఉండాలి. పౌరుషం ఎక్కడ ఉండాలా? దేవుని ఇల్లు, దేవుని యొక్క ఇంటిని కూర్చున్న ఆసక్తిలో ఉన్నారు. యేసుప్రభువు కూడా రోషం ఉంది. ఏమన్నాడు? 2వ అధ్యాయంలో ఇక్కడే అన్నాడు. ఏమన్నాడు? దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను అది రోషం అంటే. మొత్తం అట్లా చిన్నాభిన్నం వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడు. ఇప్పుడు దేవుని మందిరాన్ని అపవిత్రపరిచి దొంగల గుహగా చేస్తే రూకలు మార్చే వాళ్ళని చూసి తట్టుకోలేకపోయాడు. అట్లండి రోషం. అట్లే దేని గురించి నీకు రోషం ఉంది? దేవుని ఇల్లు పాడైపోతుంటే రోషంతో నిలబడాలా? దేవుని కార్యాల కొరకు ఆసక్తి, రోషం ఉండాలా? అందుకే ఏమన్నా ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాలి. అది రోషం అంటే. ప్రభువును సేవించడంలో రోషం ఉండాలా? ప్రభు కార్యాభివృద్ధి ఎందు రోషం ఉండాలా? 1 కొరింథీ 10:50 ఉండి ఏముంది? ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి, రోషం. అంతేకాని నీకు విరోధంగా ఒక మాట మాట్లాడితే అప్పుడు ఏం చేయాలా? తలదించుకుని వెళ్ళిపోవాలా? కానీ మనకు అభ్యాసం చేసుకోవాలి. అది రాదు. యేసుప్రభు దగ్గరే నేర్చుకోవాలి అది. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును గనక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుంటేనే రానివి 2 ఏంటి? సాత్వికము, రావు. సాత్వికం ఎక్కడ కనబడుతుంది? అక్కడ ఆయన ఎవరు? మోషే నాయకుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. ఎప్పుడొచ్చింది అది? వాళ్ళ అక్క మిరియాము, వాళ్ళ అన్న ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్ పీకారు. అట్లే సందర్భం ఏంటి? వివాహం చేసుకున్నారు అన్నది మనకు అక్కడ కనబడుతుంది. వాస్తవాన్ని అది కాదు. సంఖ్యాకాండం 11 చదివితే ఆ 70 మంది జాబితాలో లిస్టులో వీళ్ళ పేర్లు లేవు. అర్థమైందా? అరే మా పేర్లు తీసేస్తావా? ఎన్ని గుండెలు నీకు? అరే ప్రాఫిటస్ నేనే ఎవరు? ప్రవక్తిగా ఉండి పాట పాడాను. ఎక్కడ? ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వేల్పులలో నీ వంటి వాడు చమత్కారంగా వాయించి పాట పాడిన నన్ను నాకు నువ్వు చోటివ్వవా? పరిచయలో వాడుకుంటున్న వాళ్ళని పక్కన పెట్టండి, రియాలిటీ బయటకు వస్తుంది. అట్లే నా గురించి నేను మాట్లాడుతున్నా. నిజాయితీగా ఏదైనా జరిగితే వెంటనే సరి చేసుకోవాలి. లేకపోతే నాకు పరిచయం వేయని వాడు ఎవడు? ఎన్ని గుండెలు నీకు? ఆఫీసు బల్ల తలక్రిందులు అయిపోతుంది. అట్లే నా సాక్ష్యం బాగలేదని ఎవరు చెప్పాను నీకు? నాలుక చీరిస్తా అంట నేను. యేసుప్రభువారు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు చూడండి, ఆయన బహిరంగంగా, మీరు భలే అద్భుతంగా ఉంటాయి. ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు చూడండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, 1వ అధ్యాయం 29. ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. ఏం చేశాడు? అధికార మందిరంలో బాగా కొట్టించాడు 19వ మొదటి వచనాల్లో. బయటకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ మనుషుడు అన్నాడు. కిందికి వచ్చేసరికి ఏముంది? బిహోల్డ్ ద కింగ్, ఇదిగో మీ రాజు అన్నాడు. బహిరంగంగా ఆయన గబ్బాతా అనే స్థలం దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడలా, లోపల తీసుకెళ్ళాడు. మీరు బాగా గమనించాలి ఆ సందర్భం అంతా. లోపల తీసుకెళ్ళిన తర్వాత అన్నాడు అంతా, నేను విడిపిస్తానని నీకు తెలుసా అంటే ఏమన్నాడు ఆయన? పైనుంచి నీకు అధికారం అనుగ్రహించబడితేనే తప్ప నువ్వు ఇది చేయలేవన్నావు. బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు ఆయన. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు ఆయన. ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు ఆయన దూషించలే, శ్రమ పెట్ట బదులు బెదిరించలే, తను తాను మౌనంగా ప్రభుకు అప్పగించు. అందుకే ఆయన నోట ఏ కపటమును, పైన ఏం రాయబడింది? ఆయన పాపం చేయలేదని రాశారు. ఎట్లా పాపం చేయొచ్చు? 1 Peter 2:22 ఈ మాట రాసి కింద ఈ మాట ఉంది. ఆయన నోట పాపం ఎట్లా చేయొచ్చు అంటే ఈ నోటి మాటలతో చేయొచ్చు. ఎక్కువ మాట్లాడొద్దండి. అందుకే దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా పెదవుల ద్వారమునకు కాపు కాస్తానన్నాడు. ఎవడు ఈ నాలుకను సాధు చేయలేడు. ఇంపాసిబుల్ అది. అరే అనేక మంది మన గురించి ఎన్నో రకాలుగా మాట్లాడతారండి. క్రైస్తవ జీవితం అంత సులభమైనది కాదు. కానీ నేను దులుపుకొని పోవాలి. చాలా సున్నితమైన హృదయాలు ఉంటాయి. నాకు కూడా ఉండే. దాన్ని ఏం చేస్తాడు? చెకుముకి రాతలాగా చేస్తాడు దేవుడు. కానీ బాధగా ఉంటుంది. నిర్హేతుకంగా ద్వేషిస్తారు. యేసుప్రభు లాంటి వారిని గురించి ఏమన్నాడు? వారు నన్ను నిర్హేతుకంగా, యేసుప్రభు వారే కారణం లేకుండా ద్వేషించబడితే, నీవు కూడా ఇలాంటి కారణం లేకుండా తిట్టబడితే నువ్వేం చేయాలా?
నువ్వు కూడా అంతే, ఇదే సిలువ మార్గము, సిలువను విడును పాటొద్దు, ఇది ఉంటే పాడాలా. ఒకసారి నా సంఘటన చెప్తా, ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా చెప్పాలా. నేను పరిచర్యకు వెళ్తున్నా, ప్రార్థన చేశారు, బయటకు వచ్చేసాను. ఏదో మర్చిపోయాను, పొరపాటున నేను తలుపు తట్టకుండానే లోపలికి వెళ్ళా. అప్పుడే కింద నుంచి పైకి వెళ్ళా. పాపం నేను రాననుకొని ఏం మాట్లాడుతున్నారు, వీడు ఒక పరిశుద్ధుడు, వీడు బాగా గమనించాలి మీరు, వీనికి ఒక బైబిల్ సంచి, వీనికి మళ్ళా హెబ్రోన్ ద్వారా పరిచర్య. వీడొక పరిశుద్ధుడు, వీనికి ఒక బైబిల్ సంచి, వీనికి ఒక్క మాట కూడా నేను వాళ్ళను అనలేదు, ఎలాంటి కీడు చేయలేదండి నేను. గుండె నాకు కోసుకుని పోయింది అట్లే. అంతవరకు వాడు వీడనే మాటలే వినలే, మా నాన్ననే అనలే. ఎప్పుడో 6వ తరగతి దెబ్బలు తిన్నా, నా జీవితంలో తినలేదు నా 6వ తర్వాత మా నాన్నతో. అలాంటిది అరే నిర్దాక్షిణ్యంగా ఇలాంటి మాటలు ఎలా వాడతారు? యోహాను సువార్తలో మత్తయి సువార్తలో ఏమంటాడు, వీడు ఇతరులను రక్షించారా, తనకు తాను రక్షించుకొనలేడు. ఏం కావాలన్నా, ఆయన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం ఏం కావాలా, 280/140 రావాలా బీపీ టెస్ట్ చేస్తే, రగలాలట్లే. కానీ ఏమయ్యాడు, పైన ఉండి మనిషి ఎట్లున్నాడు. నిజంగా ఇది సిలువ, అది తలపోసుకోవాలి. ఇలాంటి యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడు. అందుకే తను ఏం చేశాడు, సిలువను సహించాడు. పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని ఓర్చుకున్నాడు, అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. అదండి సిలువ. ఉందా మనకి? అయితే ప్రభుకు స్తోత్రం, అలాంటి వారైతే ధన్యులం. అందుకే ఈ దేహాన్ని ప్రభుకు సజీవంగా అర్పించాలి. తర్వాత ఆంత్రములు అంటే హృదయంలో ఉంటాయి అంతరంగ అవయవాలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏమున్నాయి, లంగ్స్ కానీ హార్ట్ కానీ ఉన్నాయి. ఇవి కనబడవు. పొరపాటున గుండె ఏంటండి నేను లోపలనే పెట్టారు, నేను కూడా బయటకు వస్తానంటే, సీఎన్లో వింత జీవి జననము, బ్రేకింగ్ న్యూస్ కనబడితే ఒట్టు. మళ్ళీ మీరు కనబడాలని తల మీదకి వెళితే గుండె, వైటల్ ఆర్గాన్స్ ఎప్పుడు కనబడవు. నిజంగా సంఘానికి క్షేమాన్ని కలిగించే వాళ్ళు ఎప్పుడు దాగి రహస్యంగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. పైకి వెళ్ళిన తర్వాతనే మనకు అర్థమవుతుంది, అరే వీడు ఆఫ్టర్ ఆల్ అనుకున్నాను రే, వీడు ప్రముఖమైన స్థానాలను పలరోకుండా అలంకరించాలని ఆశ్చర్యపోతాం. ఈ అంతరంగ అవయవాలు లోపలున్నవన్నీ కూడా ఏం జ్ఞాపం చేస్తాయంటే మక్కువలు, హృదయం ఇక్కడే ఉంది, అపేక్షలు, కోరికలు, ప్రేమానురాగాలు సమస్తము ఏం చేయాలా, బలిపీఠం మీద తీసుకురావాలా. తర్వాత కాళ్ళు దేనికి జ్ఞాపం చేస్తాయి, నడక. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. కాళ్ళు చేతులు మన నడక మన ప్రవర్తనను కూడా జ్ఞాపం చేస్తాయి. తీసుకెళ్ళి ఏం చేయాలి, బలిపీఠం మీద వేయాలి. ఎందుకు చెప్పాను ఇది, యేసు ప్రభువారికి శరీరము అర్పించబడింది, మన శరీరం కూడా సజీవయాగంగా అర్పించుకుంటే అప్పుడు మనం దేవునికి యుక్తమైన సేవ చేసే వారంగా ఉంటాం. శరీరాన్ని దేవునికి అర్పించకుండా దేవుని సేవించలేం. యేసు ప్రభువారు మిగిల్చినటువంటి ఈ సేవ, యేసు ప్రభువారు శరీరమందు మిగిల్చిన పాటల్లో కొదువైన వాటిని తీర్చినట్లుగా మనం కూడా ఏం చేయాలా, ఈ దేహాన్ని ప్రభుకు అర్పించి ముందుకెళ్ళాలా. కనుక శిలువ దృశ్యాలు 2 చూసాం. ఒకటేంటి, దేవుని గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, మొదటిది. పాయింట్ నెంబర్ 2. రెండవది ఏంటి, ఆయన హిస్ బాడీ, ఆయన శరీరం. 3వ దగ్గరికి వెళ్తాం రండి నాతో కలిసి. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఏలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అన్నాడు. చూడండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెను. ఏ సర్పము? వాటికి వెళ్ళాలి. మళ్ళా మీరు ఏదైనా చూడండి, మళ్ళీ పాత నిబంధన ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఎక్కడ? సంఖ్యాకాండం 21వ అధ్యాయంలోనికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభువారు పాత నిబంధన పరిచయం చేస్తున్నాడు. చూడండి, ఎవరికి? ఎగ్జాస్ట్ అయిపోయినట్టుంది 1 అవర్ అయిపోయేసరికి. నికోదేము ఎవరైనా? బైబిల్ టీచర్, ధర్మశాస్త్రోపదేశకుడు. ఆయనకి తెలుసు ధర్మశాస్త్రము.
అందుకే నికోదేముకు ధర్మశాస్త్రములో అంటే మొదట 5 పుస్తకాల్లో ఒక సంఘటన, అదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం వైపుగా మళ్ళించి ఏం చెప్తున్నాడు? మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఇత్తడి దేనికి జ్ఞాపం చేస్తుంది? మళ్ళా అదొక లెసన్. విమోచన, తీర్పు. వెండి విమోచన, బంగారం రాజరికానికి లేదా దైవత్వానికి ప్రతీక. ఇత్తడి పనిష్మెంట్ ఆర్ జడ్జిమెంట్, తీర్పు. మీరు చూడండి, యెషయా 48వ అధ్యాయం 4లో ఒక మాట ఉంటుంది. ఏమన్నాడు? మూర్ఖత అనేది అక్కడ వెండితో పోల్చాడు, క్షమించండి ఇత్తడితో పోల్చాడు. మీ నుదురు లేనంటే ఇత్తడి నుదురు అంటే స్టిఫ్నెస్, స్టబ్బన్నెస్, మూర్ఖత, మండితనము. అది ఇత్తడిని గురించి జ్ఞాపం చేసింది. 107వ కీర్తన 36లో ఇంకొక మాట ఉంది. ఇత్తడి తలుపులు అన్నాడు చూడండి. అంటే దేనికి జ్ఞాపం? స్ట్రెంగ్త్, బలాన్ని జ్ఞాపం చేస్తాయి. మీరు పాట పాడుకున్నారు. ఏ పాట? స్వచ్ఛంద సీయోను వాసులు. అది ఎక్కడ ఉంది? మీకా 3వ అధ్యాయం 16లో కనపడుతుంది. ఏముంది అక్కడ 3వ అధ్యాయం 16లో? సీయోను కుమారి, నీ శృంగాన్ని ఇనుములాగా చేస్తావు, నీ డెక్కలు ఇత్తడిగా చేస్తున్నావు. నువ్వేం చేస్తావు? లేచి కళ్ళం తొక్కు, నీ ద్వారా నీవు జనములను అనగదొరుకుతావు. సీయోనుకున్న వాగ్దానం అది. నీ డెక్కలు ఏం చేస్తున్నా? ఇత్తడిలాగా చేస్తున్నా, లేచి కళ్ళం తొక్కు, నువ్వు జనాలను అనగదొరుకుతావు. కానీ అక్కడ ఏం గురించి రాస్తున్నాడంటే, అక్కడ సీయోని కుమారికి ఉన్న బలాన్ని గురించి, రాబోయే దినాల్లో చేయబోయే కార్యాన్ని గురించి చెప్పడాన్ని మనం చూస్తాం. ఇంకా జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇత్తడి పర్వతాలు అనే మాట ఉపయోగించబడింది. అది కూడా ఉంది. కనుక దేవుడు అద్భుతమైన విధానంలో ఇత్తడిని గురించిన ప్రస్తావన చాలా సంగతులు. ఉదాహరణకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కూడా ఇత్తడితో తయారు చేయబడిన ఉదరము, తొడభాగాలు, అది మాదీయ సామ్రాజ్యం. దానియేలు వివరిస్తూ ఉన్నాడు. ఆ విగ్రహంలో, ప్రతిమలో ఇత్తడి ఎక్కడుందంటే ఉదరము, పొట్టభాగము, తొడల భాగము ఇత్తడితో తయారు చేయబడ్డాయి. కనుక రాబోయే మాదీయ సామ్రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. 3 రాజ్యాలు ఏలుబడి చేశాయి. మొదటిది ఏంటి? దానియేలు గ్రంథము 3 రాజ్యాలు కనబడతాయి మనకి. మొదటిది బబులోను సామ్రాజ్యము, 2 మాదీయ సామ్రాజ్యము, 3 పారసీక రాజ్యము, అదే కొరెషు. ఆయన కాలంలోనే దేని యొక్క ప్రజలు విడిపించబడి 70 ఏళ్ళ తర్వాత తిరిగి యెరూషలేముకి వచ్చినట్లుగా మనం చూస్తాం. సరే, ఆ భాగం మన దగ్గరకు వద్దు. కనుక ఈ సందర్భంలో ఇత్తడనే ప్రస్తావన మనకు కనబడుతుంది. 21వ అధ్యాయంకి వచ్చేసరికి మీరు చూస్తే ఇక్కడ ఇత్తడి సర్పాన్ని చేయించాడు. తాపకరమైన సర్పాల చేత వారు కాటు వేయబడ్డారు. చాలామంది చచ్చిపోతూ ఉంటే మోషేకి ఇచ్చిన సలహానే ఇత్తడి సర్పం. వాస్తవానికి ఎందుకు ఇత్తడి సర్పాలు పంపించారు? మర్మరింగ్స్, సనుక్కున్నారు, సనిగినారు, గొనిగినారు. సనుగులు గొనుగులు వద్దు. సనిగితే ఏమవుతారు? ఈ మాట తీసుకెళ్ళి ఎక్కడ వాడాడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు వాడాడు. వారు సనిగి సంహారకుని చేత అరణ్యములో రాలిపోయారంట. చూడండి, సంహరించబడిరి అని రాశాడు. సనుగులు అంటే మర్మరింగ్స్ ఉండనే ఉండద్దు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14లో ఏమన్నాడు? సనుగులను సంశయములను లేనివారై అనిందులైన దేవుని కుమారులగునట్లు ఏమన్నాడు? జీవవాక్యమును చేత పట్టుకొని అన్యుల మధ్య జ్యోతుల వల్లే మీరు కనబడుచున్నారు అన్నాడు. చూడండి, సనుగులు వద్దు, మళ్ళా సంశయాలు, డౌట్స్ కూడా వద్దు. డౌట్స్ అండ్ మర్మరింగ్స్ ఎప్పుడు సనగద్దు. భక్సింగ్ గారు వాస్తవానికి జెహోవా షమ్మాలో ఒకసారి తన సాక్ష్యం చెప్తున్నాడు. బైకులా అనేటువంటి స్థలాన్ని ప్రభు మహాకృపను బట్టి 70 వసంతాలు పూర్తయ్యాయి. లాస్ట్ 2022లో నేను బాంబేలో ఉన్నా. ఈ బాంబే బైకులాలోనే ఇప్పుడు స్థానికంగా అక్కడ ప్రజలు కూడుకుంటున్నారు. అక్కడ 3 days మీటింగ్స్కి వెళ్ళాను. ఆ బైకులాలోనే భక్సింగ్ గారు బస చేశారు. తల్లిదండ్రులు వచ్చారు. ఈ మధ్యనే లాస్ట్ మంత్ కాదు, ఈ మాసంలోనే ఒక వారం 10 రోజుల క్రితం వెళితే భక్సింగ్ గారు తానే స్వయంగా చెప్పాడు. తన తల్లిదండ్రులు 2 వచ్చారంట. తన తండ్రి బ్రతిమలాడారంట, నాన్న నువ్వు ఇంటికి వచ్చి కొంతకాలం పని చేయి, సేవ అప్పుడొద్దు అంటే, ఎట్లా నాన్న దేవుడు నన్ను పిలిచాడు, నేను పిలిచినప్పుడు ఇప్పుడే నేను ఒబీడియన్స్ చూపించకపోతే దేవుడు నన్ను అంగీకరించడంటే ఎంతో ఘర్షణ మధ్య ఆయన పాగా తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి కన్నీళ్ళ పర్యంతమవుతూ ఆ
హృదయ విచారకమైన సందర్భం, ఒకసారి గుండెలు పుండేసే సందర్భం అది. కానీ దేవునికి విధేయత చూపించాడు. తర్వాత అన్నారు, వారి తండ్రికి ఉన్న అప్పులన్నీ దేవుడు అద్భుతంగా తీర్చాడు. తర్వాత చాలాసార్లు అన్నారు, నువ్వు ఆ దినాన చేసిన పని మంచిదయ్యింది, దేవుడు మా కళ్ళని తీర్చాడు. ప్రతి స్పెషల్ మీటింగ్ ఆయన్ని పిలిపించుకొని కూడికలు ఏర్పాటు చేసుకునే వాళ్ళంట. ఆ సందర్భం ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ బైకులలో కొన్ని మాసాలు ఆయన జీవనం గడిపాడు. మున్సిపాలిటీ పార్కులో ఉన్నాడు, ఇల్లు లేదు. మున్సిపాలిటీ పార్కులో ఉన్న బల్లని ఇంట్లో కుర్లాన్ పరుపది. ఆ మున్సిపాలిటీ పార్కులో ఉన్ని చూసారా, ట్యాప్ ఉంది చూసారా, ట్యాప్ వాటరు, అది మన ఇంట్లో ఉన్న కెంట్ లాంటి వాటర్ ట్యాప్ పెట్టుకున్నాం మన విధానాన్న. ఆయన ఉన్నటువంటి స్థలము ఏదైతే మున్సిపాలిటీ దీపం ఏదైతే ఉందో, తన ఇంట్లో ఉన్న ట్యూబ్ లైన్ లాంటిది. అక్కడే ఎన్నో మాసాలు గడిపాడు. తన సాక్ష్యం చెబుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఇంత భయంకరమైన దరిద్రత గుండా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దాదాపుగా 7 years, 1928 to 1935, 7 ఏళ్ళు ఈనాటి అనుభవాలు కూడా దేవుడు తీసుకెళ్ళాడు. అయితే నేను ఎరుగుతును ఒకటి, నేను నమ్మకంగా బలంగా దేని యొక్క విశ్వాసం గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను. దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా, ఎంతో సమీపంగా నన్ను ఆయన ఆకర్షించుకుని ఆయన ఎరుగునట్లుగా నాకు దేవుడు సాయం చేశాడు. నా జీవితంలో ఒక్కసారి కూడా సరిగినట్టుగా కానీ గొనిగినట్టుగా కానీ నాకు గుర్తు లేదన్నాడు ఆయన. ఏమన్నాడు? ఒక్కసారి కూడా 7 ఏళ్లలో సనగలేదు. 2 DL డిగ్రీ కలిగిన వాడు ఆయన. ఇండియాలో మొట్టమొదటి అగ్రికల్చర్ ఇంజనీర్ పట్టా, మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా కలిగిన ఫస్ట్ ఇండియన్ ఇంజనీర్. అలాంటి వాడు వదిలేసి సేవకు వచ్చినప్పుడు అనుభవించిన అనుభవాలు చూస్తే నిజంగా హృదయ విచారకంగా కనిపిస్తాయి. కానీ ఆయన జీవిత సాక్ష్యం ఏంటంటే, ఒక్కసారి కూడా సనగలే. మనము ఆయనలాగా నీకు నాకు సమర్పణ ఉంటే ఎన్ని మాటలు నిండే వాళ్ళమో. ఇంత సేవ చేశాను ప్రభా, ఇది నాకు ఇంకా ఇవ్వలేదు కదా నాయన అంటా. నేను అంటానా లేదా? భక్సింగ్ గారు కాదు, నేను నేర్చుకున్న సత్యం అదే. ఏం చేయాలంట? సనుగును రీప్లేస్ చేయాలా. సనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రతిదానికి కృతజ్ఞతాస్తులు చెల్లించిన మీ విషయంలో ఇంటికి వెళ్ళి వందనాలు చెల్లించాలా. ఫెయిల్ అయినందుకే వందనాలు నాయన అనాలా. అంటామా? సుందర్రాజు అంకుల్ అని ఉండేవాడు, జమ్మునమడుగులో చేశాడు. చాలా పాటలు కూడా రాశాడు. వాళ్ళ కూతురు సుగంధి అమ్మాయి 10th క్లాస్లో ఫెయిల్ అయింది. ఈవినింగ్ థ్యాంక్స్ మీటింగ్ పెట్టి కేక్ కట్ చేశాడు. ఎట్లుంటుంది అమ్మాయికి? ఏమిటి చూపిస్తున్నారు వాళ్ళు? ప్రతిదానికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మీ విషయంలో ఫెయిల్యూర్, అపజయమో, వందనాలు చెల్లించాలా. నాకు బాగా తెలుసు, 1996లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ నేను కూర్చున్నా. ఎందుకు? MBBS సీటు కౌన్సిలింగ్ జరుగుతుంది. MBBS రాలా. నేను ట్రైన్లో వస్తున్నాను, ఒక్కటి ఉండే రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇప్పుడంతా వెంకటాద్రి ఇంకా రకరకాల ఏదో ఉన్నాయి. మా నాన్న మాట్లాడుతున్నాడు, ఎంతో బాధ అనిపించింది, కన్నీళ్ళ పర్యంతం. పైపెచ్చు సువార్తకునిగా సువార్త చేస్తూ ఇంటికి వచ్చేసరికి గ్రామ పరిచయం చేసేవాడిని. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్కి ఈ ఎంసెట్ రిజల్ట్స్కి 6 నెలలు గ్యాప్ ఉంటుంది అప్పట్లో. అక్కడి నుంచి వచ్చేసరికి 9 గంటలకు, 9 గంటలకల్లా 96లో తిని పడుకుంటారు అంతే ఎర్రగుంట్ల. కనుక నేను వచ్చేసరికి తలుపు తీస్తే ప్రత్యేకంగా దండకంతో నన్ను ఆహ్వానిస్తారు. మీకు అర్థమైంది అనుకుంటా, సుప్రభాతం. ఇక ఎందుకు వచ్చిన గొడవలేరు నాయన, మనం ఏడ్చి గగోలు పెట్టలేమని ఒక చాప దుండు తీసుకుని పైకి వెళ్ళి ఏడవడం. నేను ఆశించాను, నాకు దొరకలేదు. ప్రభా, నేను MBBS సీటుకి అయితే నేను అంగీకరించలే, నాకు రాలేదు, నీకు వందనాలు. నిజంగా నీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నేను నిజంగా MBBS అంటే MD చేసేవాడిని. నేను MD హోమియోపతిలో చేసాను లేండి, అది వేరే సంగతి. మళ్ళీ స్పెషలైజేషన్ MCA చేసేవాడిని. దొరికితే ఒట్టు మళ్ళా బిజీ అన్నా, సీఎన్కి రాలేనన్నా. నమ్మకంగా నెమ్మదిగా నింపాదిగా సేవలో సాగిపోతా ఉన్నా. ఈ మధ్యన బాంబేకి వెళ్ళాం, మొన్ననే లాస్ట్ సండే మండే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో రావు గారి కుమారుడు విజయ్ అనే బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు చదువుతున్నాడు. ఆయన అరే డిగ్రీ పట్టా తీసుకుని బయటకు వచ్చాడు. అందరూ క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళిపోయారంట. మళ్ళీ భారీ ప్యాకేజెస్ అంతా కోట్లే. అక్కడ ఒక్కడు మాత్రము
ఒక సంవత్సరం పాటు ఉద్యోగం చేయనని ప్రభు దగ్గర తీర్మానించుకున్నాడంట. ఏందన్నా చరిత్ర అంటే, వాళ్ళ బాబుకు చెప్తున్నాడంట, డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రథమ ఫలంగా ఉండాలని ఒక సంవత్సరం పాటు సేవ చేయాలని తీర్మానించుకున్నాడంట. నేను మొదటిసారి వింటున్నా, ఇదేంట్రా బాబు ప్రథమ ఫలం ఏంటి, డిగ్రీ అయిపోయినాక ఒక సంవత్సరం పాటు సేవ చేయడం ఏంటి, ఏంది ఇదంతా? తనతో పాటు ఉన్న వాళ్ళంతా 1 కోటి దాటి ప్యాకేజెస్ ఉద్యోగాలు సెటిల్ అయిపోయారు, వీడొక్కడు మిగిలిపోయాడు. ఏం చేయాలని? ఏం ఉద్ధరిస్తాం? సేవ చేయాలంట. నేనే ఏదో అనుకుంటే వీడు ఇంకా 10 ఆకులు ఉన్నాడు కదరా బాబు, ఇదే నేను మొదటిసారి వినడం అనుకున్నా. నేను ప్రథమ ఫలంగా దేవుని కొరకు సేవ చేయాలంట. ఎవరైనా ఉంటారండి? ప్యాకేజ్ 1 కోటి దొరికితే కనబడితే ఒట్టు, ఏమన్నా ఆదివారం రాలే బాబు, బిజీ అన్నా, ఎక్కడ? బాంబే. కాలు కింద పెడితే భూమి మీద, పైన పెడితే ఫ్లైట్ అంకుల్. నెలలో 25 రోజులు ఫ్లైట్లోనే ఉంటారు అంకుల్. అంతా బిజినెస్ అంతా ఫ్లైట్లోనే జరుగుతుంది అంకుల్. 1 కోటి ప్యాకేజ్ ఇస్తేనే మనం ఫ్లైట్లో తిరుగుతామే. ఈ పిల్లవాడు యవనస్తుడు జస్ట్ 25 ఏళ్ళు ఉంటాయంట అంతే. మళ్ళీ ఫారిన్ కంట్రీలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో, మళ్ళాగా ఈ నాగార్జున యూనివర్సిటీ, కాకినాడ, ఏంది ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమలో యోగి వేమని, ఇవి కాదు, మళ్ళీ పొరపాటు పడేవారు. దాంట్లో చేరాలి అంటేనే చాలా చదవాలా, చాలా కష్టం అవి. అలాంటి యూనివర్సిటీలో చదువుకున్నవాడు ప్రథమ ఫలంగా సేవించాలన్న ఆశ నిజంగా ఎంత గొప్ప విషయమో చూడండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? సనుగులు. ఉద్యోగం రాకపోతే సనుగు, పెళ్ళి కాకపోతే సనుగు, పిల్లలు లేకపోతే సనుగు, గుంటల్లో జాగా లేకపోతే సనుగు, ఇల్లు కట్టుకొనకపోతే సనుగు, డబ్బులు లేకపోతే సనుగు, ఆరోగ్యం లేకపోతే సనుగు, అన్నిటికీ సనుగులు, గొనుగులు. అందుకే ఏమని చేశాడు? తాపకరమైన సర్పాలను పంపించాడు. వెంటనే మోషేకు సెలవు ఇచ్చాడు, ఇత్తడి సర్పాన్ని చేయించు, దాని మీద ఇలాంటి పని చేయన్నాడు. వెంటనే దానిని నిదానించి చూసే వారందరూ కూడా ఏమయ్యారు? మరణములో నుంచి జీవంలోటికి దాటించబడ్డారు. ఇక్కడ రాయబడిన మాట అదే. నశింపక నిత్యజీవం పొందటానికి మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఈ దినాన ఈ ఇత్తడి సర్పం ఎక్కడికి వెళ్ళింది? యేసు ప్రభువారి కంటే ఇది 1500 సంవత్సరాల క్రితము, సంఖ్యాకాండం 21. ఇంకొక 5 ఏళ్ళు ముందుకెళ్ళాడు. అంటే యేసు ప్రభువారి కంటే ముందు 900 ఏళ్ళు. వారెవరంటే హిజ్కియా. ఈ అబ్బాయి వయసు 25 ఏళ్ళే, 25 ఏళ్ళప్పుడు రాజు అయ్యాడు. ఏం చేశాడు? 2వ రాజులు 18వ అధ్యాయం 4వ వచనంలో ఈ మోషే ఇత్తడి సర్పానికి దహన ధూపం వేస్తున్నారు. బాధపడ్డాడు. గుండెలు నిజంగా అతనిలో ఉన్న రోషం చూడండి. ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నం చేసి పడేశాడు. దానికి నెహుస్తూనని ఏం చేస్తున్నారంట? ధూపం వేస్తున్నారంట. చూడండి, విగ్రహారాధన అయిపోయింది. ఓహో ఇట్లున్నారా అని మొత్తం ఉన్నత బలిపీఠాలను తీసి పడేశాడు, ఉన్నత స్థలాన్ని తీసి పడేశాడు, నెహుష్టుని చిన్న భిన్నాలు చేశాడు. ఈ ఇత్తడి బలిపీఠాన్ని, ఇత్తడి సర్పము దీన్ని ఏం చేశాడు? తునకలు చేసి పడేశాడు. అట్లే తీసుకెళ్ళి కలిపేశాడు నీళ్ళల్లో. రోషన్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఈ దినం ఉంటే దాన్నే పూజించేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభువు దీన్ని చూపిస్తూ, సారీ టు సే, ఈ ఎంబ్లమే మెడికల్ కాలేజీలో ఎంబ్లం ఉంటుంది. అర్థమైందా? సర్పాలు ఉంటాయి, ఒక రాడ్ ఉంటుంది, దాని చుట్టూ పెనవేసుకున్న 2 సర్పాలు ఉంటాయి, దానికి 2 రెక్కలు ఉంటాయి. అదే మెడికల్ ఫీల్డ్లో వాడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడి నుంచి వచ్చింది. దానికి మధ్యలో చరిత్ర ఉందిలేండి, అది నేను చెప్తే ఇంకా సమయం లేదు, ఇంకా 2 ఉన్నాయి, దాని దగ్గరికి వెళ్ళాలా. కనుక చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తబడ్డాడు. ఏమవుతుంది? 3 సంగతులు మీరు చూడండి. యోహాను సువార్తలో ఎత్తబడవలెను అనేటువంటి మాట 3 సార్లు రాయబడ్డాయి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎత్తబడవలసిన సందర్భాలు, ఎత్తబడిన మాట 3 సార్లు రాయబడ్డాయి యోహాను సువార్తలో. లిఫ్టెడ్ అప్ అనే మాట ఉంటుంది కేజీవీలో. మొదటి సందర్భం ఏంటంటే ఇదే యోహాను సువార్త. చూడండి నాతో పాటు. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఇప్పుడు చదువుకున్న మాట ఏంటి? 14-15 వచనములో, ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందున్నట్లు మనుష్య కుమారుడు ఎత్తబడితే ఏమవుతుంది అంటే ఇది ఒక జవాబు ఏంటంటే, నశించకుండా నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. అందుకు ఎత్తబడాలా. పాయింట్ నెంబర్ 2, యోహాను సువార్త 8వ అధ్యాయం. చూడండి ఈ మాట. యోహాను సువార్త 8, 20
8వ వచనం చూడండి. యోహాను 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీయు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఎప్పుడు? మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు. ఇది 2వ సందర్భం. 3వది ఏంటి? 12వ అధ్యాయము యోహాను సువార్త. ఇక్కడది 32 చదవండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. బై ప్రోడక్ట్, ఆయన పైకెత్తబడితే 3 ఆశీర్వాదాలు. ఒకటేంటి? నిత్యజీవం. యేసుప్రభువారు సిలువ వేయబడకపోతే నిత్యజీవం లేదు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. 2, నేను పైకెత్తబడితే మీరు గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? నేనే ఆయనని మీరు గ్రహిస్తారు. కిందకి వచ్చేసరికి మీరు అంటారు సత్యమును గ్రహించదరు. ఆ మాట గమనించాలా. వి నో గాడ్, వి నో క్రైస్ట్, వి నో ట్రూత్. సత్యం ఏంటో తెలుస్తుంది. ఇది నాన్న యేసు ప్రభువు ఎత్తబడ్డారు కనుకనే సత్యము ప్రపంచానికి తెలిసింది. ఆయన దగ్గరికి రావాలా. యేసు ప్రభువు సిలువ వేయబడకపోతే సత్యం తెలిసి ఉండేది కాదు. ఆయన పైకి ఎత్తబడ్డాడు సిలువ మీద, సత్యాన్ని గ్రహించారు. సత్యం ఏం చేస్తుంది? స్వాతంత్రం ఇస్తుంది. 3వ భాగం యోహాను సువార్త 12:32 ప్రకారము ఆయన పైకి ఎత్తబడినప్పుడు అందరినీ ఆకర్షించుకుంటాను. ఇది నా ప్రపంచంలో ఉన్న నలుదిక్కులో ఉన్న వారందరినీ కూడా యేసు ప్రభువు ఆకర్షించుకోవడానికి తన 2 చేతులకు శిలువ మీద మ్రేకులు గుచ్చబడ్డాయి, కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాయి, పక్కలో బల్లెప్పుడు గుచ్చబడింది. వ్యవసాయ భూమి దున్నబడినట్లుగా నాగలి చేత, తన దేహమంతా కూడా దెబ్బల చేత, ముళ్ళ చేత దున్నబడింది. అవమానకరమైన తృణీకరించబడిన జీవితం అనుభవించాడు. అందుకే ఆయన చూసినప్పుడు, ఆయన ఎత్తబడిన ఆ శిలువ దృశ్యాన్ని చూసినప్పుడు ఆయన అనేకులను ఆకర్షించుకున్నాడు. ఇది నాన్న యేసు ప్రభువు యొక్క శిలువ దగ్గరకు వచ్చినప్పుడు అనేకులకు ఆకర్షించబడతారు, అనేకులు నిత్య జీవనాన్ని నడిపించబడతారు, అనేకులు సత్యాన్ని గ్రహించి స్వతంత్రులుగా చేయబడతారు. ఆయనే లేకపోతే ఈ 3 అనుభవాలు లేవు. ఇది 3వ దృశ్యం. 4వది ఏంటి? నేను కొంచెం ముందుకెళ్తాను. వాస్తవానికి పార్ట్ 1 and 2 చేసేవాడిని. సరే, మళ్ళీ టైం తీసుకుంటే ఎక్కువ అవుతుంది కనుక నేను ముగించడానికి ఇంకా కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను. వాస్తవానికి 45-50 నిమిషాలు చెప్తా. గంటన్నర మొదటిసారి మీ దగ్గరే చెప్తున్నా, ఎందుకంటే టాపిక్ ముగించాలి కనుక నాతో పాటు మీరు ఓర్చుకోనండి. నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. తర్వాత 2వ దృశ్యం, 4వ దృశ్యం ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము, కాపరి ప్రాణం పెట్టాడు, అందుకే ఆయన మంచి కాపరి అయ్యాడు. కాపరి గురించి తెలుసుకోండి. ఎక్కడికి రావాలా? దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం. మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంటాం. ఫస్ట్ ఎక్కడ కనపడతాడు? ఆదికాండం 4వ అధ్యాయం 2కు దగ్గర రావాలా. మీరు చూడండి, ప్రతి కొత్త పాటల్లో దేవుడు నేర్పిస్తాడు. నాతో పాటు రండి. ఆదికాండము, ఇంకా తర్వాత మీకు వాక్యాలు చూపించుకోకుండా ముందుకెళ్తాను. ఆదికాండము 4 2వ అధ్యాయం. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. 4వ వచనం చివరి భాగం చూద్దాం చూడండి. లేకుంటే అంత హేబేలు కూడా తన మందలో తొలుచురున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను. గమనించండి, హేబేలు గొర్రెల కాపరి ఏం చేశాడు? మందలో తొలుచులను తీసుకుని వచ్చాడు. దేవుడు ఏం రాశాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాశాడు. ఏమన్నాడండి? బాగా గమనించాలి. 4వ వచనం చివరిలో రాశాడు ఆ మాట. హేబేలును అతని అర్పణను యెహోవా లక్ష్య పెట్టెను. దేవుడు నీవు నేను అర్పించే అర్పణ లక్ష్య పెట్టాలి అంటే మొదట ఏం కావాలా? మనము లక్ష్య పెట్టబడాలా. అర్థమైందా మీకు? మనం అర్పించే అర్పణ కంటే అర్పించే వ్యక్తి ముఖ్యము. ఇది నన్ను దేవుని దగ్గరకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో మీరు అర్పించే అర్పణ కంటే మీరే ముఖ్యము. అందుకే ప్రభు దగ్గరికి దేనిక మందిరంలో కానుకలు తీసుకునేటప్పుడు ఏమంటాం మేము?
ప్రభుకు తమ హృదయాలు అర్పించిన వారు కానుకలు అర్పించాలి. ఎందుకు? మీ అర్పణ మేము స్వీకరిస్తామేమో కానీ దేవుడు స్వీకరించడు. చూసారా? హేబేలు మొదట అంగీకరించబడాలా, హేబేలు లక్ష్య పెట్టబడాలా, తర్వాతనే వారు అర్పించే అర్పణ లక్ష్య పెట్టబడుతుంది. నీవు ముఖ్యం. నువ్వు దేవుడు లక్ష్య పెట్టాలి. నువ్వు ఎలాగ ఉండాలి? నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఏమన్నాడు సమూయేలుతో? మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు అన్నాడు. చూడండి. కానీ నేనైతే హృదయాన్ని లక్ష్య పెడతాను. హృదయంలో లక్ష్య పెట్టడం అంటే హృదయంలో నుంచి ఏమొస్తాయి? ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. ఆదికాండము 6వ అధ్యాయం 4-5లో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క ఆగిపోలా, తలంపులలోని ఆగిపోలా. ఊహ అంతయు కేవలము చెడ్డది. హృదయము, తలంపులు, ఊహలు కేవలము చెడ్డవి. హృదయములో ఉన్న చెడుతనాన్ని దేవుడు చూశాడు, నరులను చేసినందుకు బాధపడ్డా. అందుకే నరుల హృదయము ఎంతో చెడ్డది. అందుకే ఇర్మియా 17:9 అన్నాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది, ఎవరో కాదు. ఏమంటున్నావు నువ్వు? నేను దొంగతనం చేయలేదు, శరీర అపవిత్రత లేదు, ఎవరికి మోసం చేయలేదు, నేను ఎందుకు పాపక్షమాపణ పొందాలా? చూసావా? మరి నీ హృదయంలో నుంచి వచ్చే తలంపులేంటి? నీ తలంపులోంచి పుట్టుకొచ్చే ఊహల సంగతి ఏంటి? దేవుడు దాన్ని స్కాన్ చేస్తాడు. ఏ డాక్టర్ అయినా గుండె దగ్గరికి వెళ్తే, డాక్టర్ గారు నా గుండెలోంచి వచ్చే తలంపులు ఏమైనా స్కాన్ చేస్తున్నారండి అంటే ఇట్లా చూస్తాడు, ఏరా మీకు మెంటల్ వినడం పట్టిందా అంటాడు. తలంపులను స్కాన్ చేసే మిషన్ లేదు భూమి మీద. ఇంకా పైకి వెళితే ఊహలు ఏమైనా ఉన్నాయంటే వీడిని నా దగ్గర గుండెగా కార్డియాలజిస్ట్ కాదు సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు, రెఫర్ టు సైకియాట్రిస్ట్. ఏ మానవ యంత్రం భూమి మీద లేదు, ఒక దేవుడు తప్ప. అందుకే దేవుడు లక్ష్య పెట్టేది హృదయము. ఇంకొక మాట ఉంది, 138వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టాలి అంటే దీనత్వం ఉండాలి. ఉందా మనకి? గర్విష్ఠులం మనం. నిన్ననే చెప్పాను, నేను ఎక్కువ చెప్పనక్కర్లా. మనకున్న గర్వము ఎంత ఎక్కువో మన నోటి మాట, మన హావభావాలు, మన యాటిట్యూడ్, వైఖరి, తర్వాత మనం వేసుకున్న డ్రెస్సు, మన నడిచే తీరు, నడక, ఇవే చెప్తాయి మన గర్విష్ఠులమా కాదా అన్నది. సరే, అంతవరకు వద్దులేండి. మన కాపరి దగ్గరికి వస్తాం. మళ్ళీ ఎక్కువ దూరం వెళ్తే చాలా దూరం వెళ్ళాలా. ఈ కాపరి హేబేలు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు అర్పించే అర్పణ కంటే నీవే ముఖ్యము, దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి, అది ప్రాముఖ్యం. ఇంకా కొంచెం ముందుకెళితే 2 నెగటివ్ మాటలు ఉన్నాయి. కాపరి అంటే వాస్తవానికి హీయులు. ఆదికాండము 46వ అధ్యాయంలో మీరు చూస్తే 36లో ఒక మాట ఉంటుంది. ఏముంది అక్కడ? ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు హీయులు. హీయులు అంటే అసహ్యం, వాళ్ళకి అసహించుకునే జాబితా పేరది. ఇదైనా యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరిగా అవుతూ ఉంటే ఇదైనా ఏం చేస్తున్నారు? ఆయనను బట్టి మన కూడా ఏమిటంటే గొర్రెలు రా వీళ్ళు అంటున్నారా లేదా యూట్యూబ్లో? అరే 3 మేకులు కూడా పీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతారా? సెటర్లు పడడం లేదా? అంటే ఎంతో తేలిగ్గా మనం అసహ్యము లేదా హేయముగా ప్రజలు ఎన్నిక చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అంటే అంత లేదు. ఇంకా ముందుకెళితే సమూయేలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయ్యా, ఎవరిని ఏర్పరచుకోలే రాజు, ఇంకా ఎవడైనా ఉన్నారా అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న ఏమన్నాడు? యెషీ, అయినను ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు అంటే ఇశ్రాయేలు సైన్యములో, సౌలు సైన్యములో ఉద్యోగి ఎవరు? యెషై దావీదు పెద్దన్న. పెద్దవాడు జ్యేష్ఠుడు సైన్యములో ఉంటే, ఒక సైన్యంలో పనిచేసే సైన్యాధ్యక్షుడు రాజుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? గొర్రెల కాపరి రాజుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ, మ్యాథమెటిక్స్ చెప్పండి. 50-50 సైన్యంలో ఉండేవాడు. కానీ ఏమన్నాడు? తృణీకరించాడు. అయితే ఈయన తండ్రి ఏం చేశారంటే, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు ఏం చేస్తున్నాడంటే గొర్రెల కాచుకునేవాడు ఉన్నాడు, వాడు రాజుకి ఎట్లయితాడన్నా, అంత సీన్ లేదులేనన్నా ఆయనకి, వానికి అన్నాడు ఆయన.
తీసుకొని రా అన్నాడు. అతన్ని ఎన్నుకున్నాడు. తృణీకరించబడుట, గొర్రెల కాపరి ఇక్కడ ఏమయ్యాడు? అక్కడేమో ఆదికాండంలో హేయం అసహ్యము, ఇక్కడేమో తృణీకారము. యేసుప్రభు ఈ రెండు ఎదుర్కొన్నాడు. ఈ గొర్రెల కాపరి తృణీకరించబడ్డాడు, ఈ గొర్రెల కాపరి అసహించబడ్డాడు. ఈ గొర్రెల కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. అద్భుతమైన సన్నివేశం కాదా? ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన కాపరి తిరిగి ప్రాణాన్ని తీసుకున్నాడు. తిరిగి 3వ దినాన్ని మృత్యుంజయుడు తిరిగి లేచాడు. నీ కొరకు నా కొరకు ఏమయ్యాడినా గొప్ప కాపరి అయ్యాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? మీరు బాగా గమనించలేదో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20 వచనం నుంచి 23 వచనాలు మీరు గమనించండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు ఏం చేస్తాడు? కింద రాబడింది, మనలో తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు అని రాశాడు. నేను చదివించలేదు, ఎందుకంటే సమయం ఎక్కువ అయిపోయింది ఇప్పటికే. లాస్ట్కి వచ్చేసరికి 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4లో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు బాగా గమనించండి. 3 పెట్టండి: మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. టెన్స్ చెప్పండి, టెన్స్ కాలం చెప్పండి. మంచి కాపరి ఏమయ్యాడు? ప్రాణం పెట్టాడు. పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచరా? పాస్ట్ టెన్స్. వెరీ గుడ్. గొర్రెల గొప్ప కాపరి అని చెప్పాడు. ఏం చేస్తున్నాడు? తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు అన్నాడు. జరిగించుచు అండర్లైన్ చేయండి. ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఏ టెన్సు? ఫ్యూచర్ టెన్స్. యేసుక్రీస్తున ఈ కాపరి 3 కాలాలకి చెందినవాడు. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు చెందినవాడు. శిలువ దగ్గర మాత్రమే ఉండొద్దు, ముందుకెళ్ళు. నీలో మంచిది, తనకు దృష్టికి అనుకూలమైన దానిని తానే జరిగించేవాడు. అప్పగించుకో. అది గొర్రెల కాపరి, ఆ గొర్రెల గొప్ప కాపరి, గ్రేట్ షెపర్డ్. ఒక దినముంది ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ఎవరికిది? ప్రత్యక్షమయ్యి వాడబారని మహిమా కిరీటాన్ని ఇస్తాడు. ఎవరికది? సంఘ నాయకులకి, దేవుని సేవకులకి, సంఘ నాయకులకి ఆ కిరీటం వాళ్ళకే వస్తుంది, అందరికీ లేదు. అది ఎంత గొప్ప ఘనత వచ్చుదండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న, నేడు, నిరంతరము, యుగ యుగములో ఒక్కటి రీతిగా ఉన్నాడు. నువ్వేం చెప్పాలా? దావీదు వలె, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు ఎలాంటి కొదవ లేదు. అది నీ గురు ఇదిగా ఉండాలా. ఈ కాపరి ఏం చేస్తాడో తెలుసా అండి? యెషయా 40:11 ఒక మాట రాశాడు. గొర్రెలకు ఆయన గొర్రెల కాపరి అయి ఏం చేస్తాడంటే, తన బాహువుతో గొర్రె పిల్లలను ఎత్తుకుంటాడంట, తన రొమ్మును ఆనించుకుంటాడంట. తర్వాత ఏం చేస్తారంట? పాలిచ్చే వాటిని నడిపిస్తారంట. గొర్రెల కాపరిగా ఉండి మేపుతాడు, గొర్రెలను తన బాహు మీద పెట్టుకొని మోస్తాడు. చిన్న పిల్లలను ఏం చేస్తారంట? పాలిచ్చే గొర్రె పిల్లలను నడిపిస్తాడు. 3 పదాలు ఉన్నాయి. ఒకటి మోస్తాడు, మేపుతాడు, మోస్తాడు, నడిపిస్తాడు. ఇదే నిన్ను పోషించి నిన్ను మేపేవాడు. ఏ విధము చేతనైనా నిన్ను, భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కూడా కావచ్చు. అంతగా నిన్ను మోసుకొని వచ్చేవాడు. ఎంతవరకు? యెషయా 46:4 తెలియదా? ముదిమ వచ్చేంత వరకు, ఈ తల వెంట్రుకలు నెరసేంత వరకు మోసుకొని వస్తాడు. చంక పెట్టుకుంటాడు, మోసుకొని వచ్చువానని నేనే. ఇంకేం చేస్తారు? నడిపిస్తాడు. ఇదే మాట 28వ కీర్తన దావీదు రాశాడు. 9లో ఒక మాట అన్నాడు, అయ్యా నీవే నీ ప్రజలకు కాపరి నడిపించు, మీ స్వాస్థ్యం అది అన్నాడు. నిన్ను నన్ను నడిపించాడు. ఎంతవరకు నడిపిస్తాడు? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. కీర్తన 48:10లో ఏముంది? ఈయన మరణము వరకు మనలను నడిపించేవాడు, మన మీద దృష్టి నిలిపేవాడు, తన ఆలోచన చొప్పున నడిపించేవాడు. ఎందుకు దిగులు పడతావు? ఎలా వెళ్ళాలో, ఎలా ముందుకు సాగాలో, ఈ యాత్రా జీవితంలో అనేక అనుభవాలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను మోసుకునేవాడు, మేపేవాడు, నడిపించే ఈ కాపరి నీకున్నప్పుడు ఎందుకు దిగులు పడతావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు దస్సిపోతావు? సమస్యలుతావు? నిరుత్సాహానికి గురి కావద్దు. ఇప్పటికీ ఈ కాపరి సజీవంగానే ఉన్నాడు. నీ విషయంలో బాధ్యత వహిస్తాడు. అందుకే పేతురు అన్నాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు, దట్స్ ఆల్. 5వది చివరిది. నాతో కలిసి యోహాను సువార్త 12వ అధ్యాయము, ఈ మాట ఒక్కటి చూపించి నేను ముగించేస్తాను. ఎక్కువగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం.
గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ ఒకటే, యేసు ప్రభువారు ఒకడే. యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజగా ఏం చేయబడ్డాడు? ఆయన చంపబడ్డాడు లేదా చనిపోయాడు. మన కొరకు శిలువ మీద దంచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, బాధించబడ్డాడు, చంపబడ్డాడు. తిరిగి ఏమైపోయింది? ఆయన చనిపోయాడు, తిరిగి జీవముతో లేచాడు. ఈ గోధుమ గింజ భూమిలో పడి చనిపోయింది. చనిపోయిన ఈ గోధుమ తిరిగి లేచింది. ఏమైంది? విస్తారంగా ఫలించింది. ఆ ఫలమే నీవు నేను. ఆ ఫలమే నీవు నేను. ఆయన రక్తం ఇచ్చి కొనబడిన ఆయన ప్రజగా నీవు నేను చేయబడ్డాం. అందుకే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారిని హెబ్రీ గ్రంథకర్త 2:10 అన్నాడు. 9 ఏమో దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణాన్ని చూచాడు. ఇంకా ఏం చేశాడు? అనేకులైన కుమారులను మహిమలోనికి తీసుకురావటానికి వారి రక్షణకర్తను శ్రమల పాలు చేశాడు. తన ముందుంచబడిన ఆనందము కొరకై యేసు ప్రభువు ఏం చేశాడు? నలగొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు, అవమానించబడ్డానికి ఇష్టపడ్డాడు, తృణీకరించబడ్డానికి ఇష్టపడ్డాడు, బాధించబడ్డానికి ఇష్టపడ్డాడు, దేవుని చేత మొత్తపడ్డానికి ఇష్టపడ్డాడు, మనుషుల చేత విసర్జించబడి తృణీకరించబడ్డానికి కూడా ఇష్టపడ్డాడు. ప్రభుకు స్తోత్రము. ఈ గోధుమ గింజ చచ్చిపోయింది, సమాధిలోనికి వెళ్ళింది, తిరిగి లేచింది, ఫలించింది. ఇది నా ఫలము నీవే నేనే కాదా? విస్తారంగా దేవుని కొరకు దేవుని యొక్క ప్రజలు పుట్టగొడుగుల్లాగా లేచారు. ఈ శుభవర్తమానం నీకు కూడా ప్రకటిస్తూనే ఉన్నావు. నీవు కూడా మరణంలో నుంచి జీవంలోనికి దాటించబడతావు. నీవు చావనక్కర్లేదు, నీ కొరకు చనిపోయాడు నిన్ను బ్రతికించడానికి. చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి తానే చనిపోయాడు. అందుకే ఆయన కరుణా సంపన్నుడై ఉండి కూడా మన అపరాధముల చేతను పాపం చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన మీద చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తునందు దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. నువ్వు బ్రతకాలి అంటే ఒకరు చావాలా, అంతేనా? నువ్వు బ్రతకాలి అంటే ఒకరు చావాలి. అందుకే దినాన ఈస్టర్ సండేలో ఏం చేసుకుంటాము? కోసుకొని తింటున్నాము. చికెన్లు, మటన్లు ఏమవుతున్నాయి? అవి చనిపోయి నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉన్నాయి. మరి వెజిటేరియన్ అన్నా, నేను నాన్ వెజ్ తినానన్నా, మరి మొక్కల్లో జీవం లేదా? 1901వ సంవత్సరంలో జేసి బోస్, జగజ్జీష్ చంద్రబోస్ ఆయన పేరు, ఏం చేశాడు? మొక్కు నమోదు చేసుకున్నాడు. ఈ దేశంలో ఉంటేనేమో ఘనత లేదు, అందుకే విదేశాలకు వెళ్ళి అన్ని కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అందుకే ఎంతసేపు గుంటూరులోనే ఉండాలా, ఆంధ్రదేశ్లోనే ఉండాలా, తెలంగాణ ఉండాలని అనుకోవద్దండి. కొంచెము రెక్కలు కట్టుకొని పైకి ఎగరండి. ఎక్కడికి? అమెరికాకు, ఇంగ్లాండ్కి, ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోండి పిల్లలు. దేవుడు మీకు అనుగ్రహించిన మంచి వనరులు ఉపయోగించుకొని మీ తెలివికి ఈ దేశం సరిపోకపోతే పక్క రాష్ట్రానికి, ఈ దేశానికి వెళ్ళండి. మిమ్మల్ని బాగా వాడుకుంటారు. మనుషులు ఇక్కడ వాడుకుంటారు, మీ జ్ఞానాన్ని వాడుకుంటారు. పొరపాటు పడేవాళ్ళు. ఇక్కడ వర్షన్ ఏంటంటే మనుషులను వాడుకుంటారు, వస్తువులను ప్రేమిస్తారు. అక్కడ మిమ్మల్ని, మీ జ్ఞానాన్ని వాడుకుంటారు, మిమ్మల్ని ప్రేమిస్తారు. ఇక్కడ జనాన్ని వాడుకుంటారు. దురదృష్టం. చాలా సాడ్ టు సే. వదిలేను, మళ్ళీ నేను డైవర్ట్ అయిపోతాను, ముగించే ప్రయత్నం చేస్తాను. కనుక ఏమన్నాడు? మొక్కల్లో కూడా జీవం ఉంది. మొక్కలు ఏమవుతున్నాయి? కోసుకొని తింటున్నాం మనము. మొక్కలు నీ కొరకు నా కొరకు చంపబడి వాటి జీవాన్ని నీకు నాకు ఇచ్చి బ్రతికిస్తున్నాయి. అవి చచ్చిపోతున్నాయి. యేసు ప్రభువు నీ కొరకు మరణించి నువ్వు బ్రతకడానికి, సమృద్ధి అయిన జీవము, నిత్య జీవం ప్రసాదించడానికి ఆయన గోధుమ గింజ వలె యేసుక్రీస్తు ప్రభువు సెలవులో చనిపోయాడు, వధించబడ్డాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి లేచాడు నీకు జీవాన్ని ప్రసాదించడానికి. ఇక్కడ ఇంకా కూర్చున్న వారిలో ఈ జీవము నీలో లేకపోతే ఈ జీవం నీలో ధారాళంగా ప్రవహించడానికి యేసు ప్రభువుని ఆశ్రయించు. యేసు ప్రభువు యొక్క మరణమే నీ జీవానికి ఆధారం అవుతుంది. ఇంకా ఎవరైనా ఉంటే తీర్మానించుకోండి. ఒక మంచి తీర్మానంతో ఒక కొత్త జీవితాన్ని మీరు ఆరంభించండి. మీరే కాదు, మీరు ఫలిస్తారు, మీరు మరి ఎక్కువగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. అంతిమంగా దేవుని మహిమ కొరకు మీరు జీవించేవారిగా ఉంటారు. ఇలాంటి అనుభవం నీకు కావాలంటే ఈ సిలువ దృశ్య పటం దగ్గరికి రా, నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. రండి, ప్రార్థన చేసుకుంటాం.